అందరికీ నమస్కారం. ఈరోజు మనం చెప్పుకోబోయే కథ మా మామ మొరటోడు. కథలోకి వెళ్ళబోయే ముందు మీరు కనుక మన ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే తప్పకుండా మన ఛానల్ని లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, బెల్ ఐకాన్ క్లిక్ చేసి ఆల్ అనే బటన్ని ప్రెస్ చేయడం మర్చిపోకండి. కథను ఎక్కడ స్కిప్ చేయకుండా వినండి. మరి కథలోకి వెళ్ళిపోదామా? రంగనాథ్కి బోలెడంతా ఆస్తిపాస్తులు ఉన్నాయి. ఆ ఊళ్ళోనే దాదాపు సగం పొలాలు వాళ్ళవే. ఆయనకి ఇది ఉంది ఇది లేదు అనే లోటేమీ లేనంత ఆయన పూర్వీకుల నుండి కలిసి వచ్చిన స్థిరాస్తి బోలెడంతా ఉంది. కాకపోతే డబ్బుందన్న గర్వం కానీ అహంకారం కానీ ఆయనలో కించిత్ మాత్రం కనిపించవు. ఆయన డిగ్రీ వరకు చదువుకున్నాడు. ఆ తరువాత తండ్రికి వ్యవసాయం మీద ఆపేక్ష ఉండటంతో కొడుకుని వచ్చి ఇక్కడే మనకి బోలెడన్ని పొలాలు తోటలు ఉన్నాయిగా నాయన, వ్యవసాయం చేస్తూ మా కళ్ళ ముందే ఉందు కానీ రాయ్యా అనేపాటికి ఆయన ఒక్కడే అమ్మా నాన్నలకి కొడుకు. దాంతో వాళ్ళ మాట కాదని తను దూరంగా వెళ్ళి చేసేదే ఉంది అనే దాంతో ఊళ్ళోనే ఉండటానికి ఇష్టపడి వచ్చాడు. అయితే ఒక రోజున రంగనాథ్ తల్లి తండ్రి ఎవరో దూర బంధువుల పెళ్ళికి వెళ్ళొస్తూ యాక్సిడెంట్లో కన్నుమూశారు. దాంతో ఆయన అనాథగా మిగిలిపోయాడు. బోలెడంత ఆస్తి ఉన్న ఆ ఆస్తికి ఆయన ఒక్కడే వారసుడు అనే దాంతో చాలామంది పిల్లనివ్వటానికి ముందుకొచ్చారే తప్ప ఆ వచ్చిన అమ్మాయిలందరిలో కూడా డబ్బు పట్ల ఆపేక్ష తప్ప ఆయన పట్ల ప్రేమానురాగాలు ఆయనకు కనిపించలేదు. దాంతో ఆయనకి దూరపు బంధువు ఒక ఆయన కలగజేసుకొని ఆయన చాలా మంచోడు, చూడు నాన్న, నాకు తెలిసిన ఒక సంబంధం ఉంది, పెళ్లి చేసుకో, ఇలా ఉండకూడదు, నీకంటూ ఇల్లు ఇల్లాలు పిల్లలు కుటుంబం ఉండాలి, లేకపోతే డబ్బు చాలా చెడ్డదిరా, ఎవరి మనసు ఎప్పుడు ఎలా మారిపోద్దో, మనుషులు ఎలా మారుతారో కూడా మనకి తెలియదు నాన్న అని ఆయనంటే సరేనని తలూపాడు. అలా ఒక సంబంధం చూస్తే అమ్మాయి వాళ్ళ అమ్మా నాన్నల కట్న కానుకలు ఇవ్వలేకపోయినా అమ్మాయి ఇంటర్మీడియట్ వరకు చదువుకుంది. అమ్మాయి పేరు సుమిత్ర, చూడ్డానికి చాలా బాగుంటుంది. ఇక అమ్మాయి మంచి క్లాస్గా కూడా ఉంటుంది. సిటీలో పుట్టి పెరిగింది కాబట్టి మంచి ఫ్యాషన్ క్వీన్ కూడా. అలాంటి అమ్మాయిని రంగనాథ్ ఆయనకి నచ్చటం, ఆవిడికి ఈయన నచ్చటంతో పెళ్లి చేసుకొని భార్యగా ఆయన జీవితంలో అడుగుపెట్టింది. చాలా రొమాంటిక్ నైట్స్, చాలా రొమాంటిక్ డేస్, హ్యాపీగా వైఫ్ అండ్ హస్బెండ్ చాలా క్లోజ్గా ఇంటిమేటెడ్గా ఉంటూ అసలు కాలం ఎలా గడిచిపోయిందో కూడా తెలియకుండా పెళ్ళై 2 సంవత్సరాల కాలం గడిచిపోయింది. ఆ తర్వాత సుమిత్ర గర్భవతి అయింది. పెళ్ళాన్ని కాలు కింద పెట్టనివ్వకుండా చూసుకున్నాడు రంగనాథ్. 10 నెలలు తిరిగేపాటికి ఒక పాపని ప్రసవించింది. అరుంధతి అనే పిల్లకి పేరు పెట్టుకున్నారు. హ్యాపీగా ఆయన భార్య కూతురు సంతోషంగా ఉన్నారు. ఆయన ఎప్పుడూ వెళ్ళినట్టే పొలానికి వెళ్ళాడు. అయితే సుమిత్రకి విపరీతంగా ఫోన్ మాట్లాడే అలవాటు ఉంది. పుట్టింటి వాళ్ళకి ఫోన్ చేసి సిగ్నల్ రాలేదని డాబా ఎక్కి ఆ డాబా మీద నుంచి శాంతం పైన వాటర్ ట్యాంక్ ఉన్న దగ్గర చుట్టూ ప్రహరీ ఉండదు, ఆ పైకెక్కి ఫోన్ మాట్లాడుతూ వెనక్కి వెళుతూ నవ్వుతూ తుళ్ళుతూ ఫోన్ మాట్లాడుతూ ఉండగా పక్కింటి ఆవిడ పైకెక్కి బట్టలు ఆరేస్తూ చూసుకో సుమిత్ర అంటే పర్లేదులే అక్క అని తిరిగేలోపు నాచు పట్టి ఉండటం ఒకటే, పైన సన్సైడ్ లేకపోవటం ఒకటే, పైన నుంచి పట్టంతో సుమిత్ర తల రాయికి తగిలి అక్కడికక్కడే ప్రాణాలు వదిలేసిందే. దాంతో రంగనాథ్ గుండె బద్దలైపోయింది. ఒకవైపున పాప ఉయ్యాల్లో ఉన్న పసిగుడ్డు. భార్యను ఆయన ఎంతగా ప్రేమించాడంటే ఆవిడ తప్ప మరో లోకం ఆయనకి ఏముంది? కూతురు పసిగుడ్డు ఎలా పెంచాలి? అసలు తన జీవితం ఎందుకింత అంధకారం చేసిపోయింది భార్య? అత్తామామలు భార్యకి పెట్టిన ఆస్తి ఏమీ లేకపోయినప్పటికీ కూడాను పిల్ల కూడా మాకు భారమేనని, మా కూతురే పోయాక ఆ పిల్ల మాకేమవుద్దని, నీ కూతుర్ని నువ్వే ఉంచుకోమని ఆయన ముఖానే పడేసి మా కూతురు పోయింది నాయనో, వీడు నష్టజాతకుడు, వీడికి ఇవ్వటానే ఇలా జరిగింది, అమ్మా నాన్నని మింగాడు, పెళ్ళాన్ని మింగాడని ఆయన నానా మాటలు అని మరీ పోయారు వాళ్ళు.
భార్య పోయిందనే దిగులో పక్క, పసిదాన్నెవరు చూస్తారనే దిగులో పక్క కుంగతీస్తుంటే వీళ్ళు వేసెళ్ళిన నిందలు మరో పక్క. ఊళ్ళో వాళ్ళేమైనా తక్కువ తిన్నారా? ఎటో ఊళ్ళో సగం పొలాలు ఉన్న ఆసామి ఆయన మా కూతుర్నిస్తామంటే మా కూతుర్నిస్తాం చేసుకోమని, పిల్లని కూడా మేము చూస్తాంలే అని వచ్చినా వాళ్ళ మొహంలో ఆయనకి ఆ నిజాయితీ కనపడలేదు. దాంతో ఎవరైతే సుమిత్రనిచ్చి రంగనాథ్కి పెళ్లి జరిపించారో ఆయనే భార్య పోయి దాదాపు అప్పటికే 5-6 నెలల కాలం గడిచిపోవస్తోంది. పిల్లకి ఏడాది రావస్తోంది. ఎన్నాళ్ళు ఇలా ఉంటావురా రంగా? నువ్వు ఇలా ఉన్నంత వరకే ఈ ఊళ్ళో జనాలు నిన్ను నీ గురించే ఇలాగే మాట్లాడుతూ ఉంటారు. పెళ్లి చేసుకో నాయనా అని చెప్తే ఆయనకు అసలు ఏం మాట్లాడాలో అర్థం కాలేదు. చూడు బాబాయ్, వచ్చేవాళ్ళు నా ఆస్తి కోసమో లేదంటే కనుక నన్ను నోరు మూయించి కూర్చోబెట్టొచ్చు, చవటని చేయొచ్చు అనుకుంటున్నారే తప్ప నా బిడ్డకి సవితి ప్రేమనిచ్చేవాళ్లే తప్ప తల్లి ప్రేమనిచ్చేవాళ్ళు నాకెవరూ కనపడలేదని, సుమిత్రను మర్చిపోలేకపోతున్నానని ఆయన కంట తడిపెట్టుకున్నాడు. అమ్మాయికి ఆయుష్ రేఖ అంతవరకే రాశాడు ఆ దేవుడు. మర్చిపోవాలి నాయన, పాప కోసమైనా నువ్వు పెళ్లి చేసుకోవాలని నేను చెప్పను. ఎందుకంటే నువ్వు వయసులో ఉన్నావు. కోరికలనేవే మనిషికి కళ్ళాలు వేయలేని గుర్రాలు లాంటివే. వాటిని అదుపు చేసుకోవటం చాలా కష్టం. దానికి బదులు తప్పుడు దారులు ఎంచుకోవటం కన్నా చక్కగా నువ్వు వివాహం చేసుకుంటేనే మంచిదయ్యా అని చెప్తే సరేనన్నాడు. ఈసారి సంబంధం చూసే బాధ్యత ఆయన మీదే పెడితే ఆయనే ఒక అమ్మాయిని సంబంధం చూశాడు. అమ్మాయి వాళ్ళేమీ సుమిత్ర వాళ్ళలా లేని వాళ్ళు కాదు. బాగా డబ్బు, ఆస్తిపాస్తులు, స్థితిగతులు ఉన్నవాళ్లే అమ్మాయి పుట్టింటి వాళ్ళు. అమ్మాయి 10 మందిలో పుట్టి పెరిగిన పిల్ల. బలగం కూడా ఉంది. చూడటానికి అమ్మాయి చక్కగా ఉంటుంది. హైటు, వెయిటు, పర్సనాలిటీ. కాకపోతే అక్షర జ్ఞానం అస్సలు లేదు. దానికి తోడు తెలివితేటలు లేని అమాయకురాలు. వంటలు బ్రహ్మాండంగా చేసుద్ది. ఇంటి పని చక్కబెట్టుకొచ్చేస్తుంది. కాస్త మొరటు రకం. చెప్పాలంటే ప్రేమ కూడా మొరటుగానే ఉంటుంది. అలా అని కల్లా కపటాలు తెలిసిన మనిషి కాదు. రెండో సంబంధమని వాళ్ళ అమ్మా నాన్నలేమీ రంగనాథన్ తప్పుగా అనుకోలేదు. పాప ఉందని ఆవిడేమీ చులకన చేయలేదు. వాళ్ళేమీ ఇవ్వకుండా కూడాను గౌరిని రంగనాథ్కి ఇచ్చి చేస్తామని అల్లా. వాళ్ళు ఆయన మంచితనం గురించి విని వాళ్ళకి ఉన్నటువంటి 9 మంది మగపిల్లలకి మధ్యలో పుట్టింది గౌరే. కాబట్టి కూతురికి 500 తులాల బంగారం పెట్టి ఆ రోజుల్లోనే 25 ఎకరాలు పొలం ఇచ్చే వాళ్ళు పెళ్ళి బాగా చేస్తామని చెప్పి మరి గౌరిని రంగనాథ్కి ఇచ్చి వివాహం చేసి వాళ్ళే అరుంధతిని సొంత మనవరాలుగా దగ్గరికి తీసేవాళ్ళు. గౌరి భార్యగా అడుగుపెట్టిందే. గౌరి అమాయకురాలని రంగనాథ్కి అర్థమైందే. ఇంట్లో పనివాళ్లతో పనులు చేయించటం, వాళ్ళు చేయలేకపోతే తనే చకచకమని పని చేసుకుంటూ వెళ్ళిపోద్దే. వంటలు వండితే బ్రహ్మాండంగా వేళ్ళు నాకేయాలి. 1, 2 కాదు, విసుగు రాదు, చిరాకు రాదు, 100 రకాలైన వండేస్తుంది. బిడ్డని దగ్గరికి తీసుకొని ఒలులులులులే లేదమ్మా, నా తల్లే, నా అమ్మే అని స్నానం చేయించి కడుపు నిండా తిండి పెట్టి దానికి ఒళ్ళంతా నగలేసి బట్టలేసి చూసుకొని ముడిసిపోయేదే. ఆయనకి ఇంత పెద్ద పళ్ళెం పెట్టి ఇంతెంత భోజనం వడ్డిస్తే ఏంటమ్మా ఇది, ఇంతెంత తినలేనురా నేను, చిన్న కంచం పెట్టమ్మా అంటే చాకిరీ చేసే మొగోడివి అట్టా ఉంటావేంటి పెనిమిటి, గట్టిగా తినొద్దా ఏంటయ్యా నువ్వు అని పెట్టేదే. గౌడిది అమాయకత్వం ఆయనకి తెలుసు. సుమిత్ర ఎంత ఫ్యాషన్గా క్లాస్గా ఉండి నొక్కులు నొక్కుద్దో గౌడికి తెలిసిన ప్రపంచం ఒకటే. ఇంట్లో భర్తున్నాడు, ఆయన్ని ప్రేమగా చూసుకోవాలి, పాపని ప్రేమగా చూసుకోవాలి. ఏనాడు సవతి తల్లని నువ్వు సెకండ్ హ్యాండ్ గాడివని, ఒక పెళ్ళాం నీకు సచ్చిందని నువ్వు విడోగాడివని, నువ్వు ఒక బిడ్డకి తండ్రివని ఆవిడ నోటి మీదకి కలలో కూడా ఆ మాట వచ్చారు కదా. ఆయనకి నీళ్లు కాసి ఒళ్ళు రుద్ది నీళ్లు పోసుద్ది. ఇక ఆయన్ని దగ్గరకు లాక్కొని ఆవిడే ఫ్రీ హ్యాండ్ తీసుకొని ముద్దు పెట్టుకుంటుంది. ఏంది ఇంత సుకుమారంగా ఉంటావు పడగదిలో కూడాను అంటే ఆవిడేమో వైల్డ్గా ఉండే టైపు, ఆయనేమో సెన్సిటివ్గా ఉండే టైపు.
ఆయన నవ్వుకోవటం తప్ప అలా కాదమ్మా, అది కాదమ్మా, ఇది కాదమ్మా అని వయసులో కూడా చిన్నది కాబట్టే నచ్చ చెప్తూ రాను రాను సుమిత్ర జ్ఞాపకాలు ఫేడ్ అవుట్ అయిపోయి గౌరి మీద వాళ్ళ మాలిన ప్రేమ, అభిమానం, దాంతోపాటు బిడ్డను అలా చూస్తోందనే గౌరవం కూడా ఏర్పడ్డాయి రంగనాథ్ మనసులో. పొద్దున్నే లేస్తుంది, స్నానం చేస్తుంది, పట్టుచీర కట్టుకుంటుంది, ఒళ్ళంతా నగలేసుకుంటుంది, టకటకా పూజలు చేస్తుంది, 4-5 రకాల టిఫిన్లు, చట్నీలు, పొళ్ళు అక్కడ పెట్టుద్ది. పిల్లకి స్నానం చేయించి కడుపు నిండా పెట్టి దానికి చక్కగా జల్లేసి ఇన్ని నగలేసుద్ది. దాంతోపాటు ఆయన్ని తినమని నోట్లో కుక్కి పడేస్తుంది. ఆవిడికి తెలిసిన ప్రేమ మంచి బట్టలు కట్టుకున్నామా, మంచి తిండి తిన్నామా, సంతోషంగా ఉన్నామా. గౌరికి పిల్లలు కలగలేదు. రంగనాథ్ బాధపడుతున్నావా అని అడిగితే ఎందుకు పెనిమిటి బాధ, నేను గొడ్రాలనా ఏంది, నేనేమైనా గొడ్డు మొద్దాన్నా, అరుంధతికి నేను అమ్మను కాదా, అలా అనుకుంటే ఒక బిడ్డకి నేను ఇప్పటికే తల్లినే, పుడితే పుట్టారు లేకపోతే లేదు, అది నా బిడ్డ కాదా, నేను దాని అమ్మను కాదా, ఏంటంట దేవుడు అదే ప్రాప్తం అంటే అనేసి నవ్వి వెళ్ళేది తప్ప ఆయన గుండెలు నిండిపోయి ఆవిడని దగ్గరికి తీసుకుని ముద్దు పెట్టుకుంటే నువ్వు నీ యాశాలో ఏందో అని నవ్వేసి పోయేదే. పిల్ల కాళ్ళకి గోరింటాకు పెట్టడం, పిల్ల చేతులకు గోరింటాకు పెట్టడం, పిల్లని బడికి పంపవు అనేసరికి ఆయన స్కూల్లో వేశాడు. స్కూల్లో వేస్తే అరుంధతికి కాస్త వయసు వచ్చాక గౌడి కన్నతల్లి కాదని తెలిసినా నిజం చెప్పాలంటే తన కన్నతల్లే ఉన్నా కూడా అంత ప్రేమగా అరుంధతిని చూసేది కాదు. ఆ విషయం కూడా అరుంధతికి క్లియర్గా తెలుసు. ఆవిడ ప్రేమ, మమకారం కూడా నిజం చెప్పాలంటే కళ్ళల్లో నీళ్లు తెప్పించేలా ఉంటాయి. ఏది స్వార్థంతో ఆలోచించే తత్వం కాదు గౌరిదే. ఏదున్నా సరే మా పిల్లకి కావాలి అనే, ఎంత ఖరీదైన పెనివిటి ఈ పావడ నాకు నచ్చింది, 25,000 తీసుకున్నాను, ఆడేందో చెబుతున్నాడు కానీ నువ్వు గట్టి, ఆ డబ్బుల విషయాలు నాకు తెలీదు అనేస్తుంది. ఆయనకి పట్టు పంచలు ఇంత రేట్ అంటే నేను ప్యాంటు షర్ట్లేగా అమ్మ వేసుకుంటానంటే నా ముచ్చట కొద్దీ కట్టుకో అనేసుద్ది. అంతకు మించి ఆవిడికి ఏమీ తెలియదు. కల్లా కపటం లేనిదనే అమ్మ అనే పిలుస్తుంది కానీ పిన్ని అనే ఒక సవతి తల్లిలా అరుంధతి ఏ రోజు గౌరితో ఉండేది కాదు. పిల్లకి గ్రాండ్గా ఓణీల ఫంక్షను, ధూమ్ధామ్గా పెద్ద మనిషి ఫంక్షను, చుట్టుపక్కల గ్రామాల వాళ్ళు అదేం పుణ్యం చేసుకుందోనమ్మా, సుమిత్ర ఉండంగా కూడా ఏనాడు అరుంధతిని అంత ఇదిగా దగ్గరికి తీసి ఎరగదేమో. నామకరణాలకి అప్పుడు వచ్చాంగా ఉయ్యాల్లో వేసినప్పుడు ఆడపిల్ల పుట్టిందని కించిత్ కినుక కూడా ఉండేదే. కానీ గౌరమ్మ మాత్రం ఎంత ప్రేమగా చూసుద్దో పిల్లనే అనుకొని వెళ్ళేవాళ్ళు వాళ్ళు. ఆ తర్వాత అరుంధతిది 10th అయిపోయింది, ఇంటర్మీడియట్ అయిపోయింది. పిల్లని పెద్ద చదువులు చదివించని గౌరి గోల పెట్టింది రంగనాథ్తో. అయితే ఆడపిల్లని అంతకన్నా చదివిస్తే మళ్ళీ రేపొద్దున ఏదైనా తప్పుడు పనులు చేసే ఉద్దేశాలు వాళ్ళ మనసుల్లో వస్తాయేమోననే ఒక తండ్రిగా ఎక్కడ రాంగ్ స్టెప్ తీసుకోకూడదో రంగనాథ్ అక్కడే తీసేసుకున్నాడు. అరుంధతికి పెళ్లి సంబంధాలు చూస్తున్నాను అని చెప్పి వేళకెంతుందో అంతే ఉన్న సంబంధం తీసుకొచ్చాడు ఆయన. కాకపోతే తీసుకొచ్చిన వెధవ పేరు చలపతే. వాడికి అమ్మ నాన్నలంటే పంచప్రాణాలు, అది తప్పు కాదు. కానీ వాడికి 2 అక్కలు 2 చెల్లెళ్ళు ఉన్నారు. వాడు మమ్మ పప్ప బాయే కాదు, సిస్టర్స్ బాయ్ కూడా. ఆ విషయం ఆయన గుర్తించలేదు. దానికి తోడు వాళ్ళు కేవలం ఈ సంబంధం ఒప్పుకోవటానికి కారణం రంగనాథ్కి కోట్ల రూపాయల ఆస్తిపాస్తులున్నాయి. గౌరి 2వ భార్య వస్తూ గౌరి కూడా బొచ్చెడు తెచ్చింది. దానికి తోడు గౌరికి పిల్ల జల్లా లేరు కాబట్టి ఉన్నది మొత్తం అరుంధతికే పెడతారు. కేవలం మనీ మైండెడ్ పర్సన్స్ అయ్యుండి అరుంధతిని పెళ్లి చేసుకోవటానికి ఒప్పుకున్నారు. అయితే అసలు పిల్లని ఇవ్వాల్సిన వాళ్ళల్లో ఉండకూడదే స్వార్థం కదా. ఆయన మాత్రం పిల్లకి పెళ్లిలో ఎంత పెట్టాలో అంతా, ఇక 500 తులాల బంగారం పెట్టే, దాంతోపాటు పిల్లకి 50 ఎకరాల పొలం రాసే, ఇక 5 కోట్ల రూపాయల క్యాష్ ఇచ్చి 2 ల్యాండ్లు ఇచ్చి, ఒక పెద్ద ప్యాలెస్ అంత ఇల్లు ఇచ్చి, 25 ఎకరాల కొబ్బరి తోట, 25 ఎకరాల మామిడి తోట పెట్టి చాలా గ్రాండ్గా లాంఛనాలతో పిల్లకి పెళ్లి చేసి అత్తారింటికి పంపించాడు. అరుంధతి గౌరిలాగా అమాయకురాలు కాదు. ఇంటర్ వరకు చదువుకుంది ఒకటే, లోకజ్ఞానం తెలుసు. అయితే
అరుంధతి అత్తారింటికి వెళ్ళిన 2 నెలలకే అక్కడ ఆడపడుచులు ఎలాంటి వాళ్ళు, అత్తామామ ఎలాంటి వాళ్ళు, మొగుడు ఎలాంటి వెధవ అనేది గ్రహించింది. దాంతో వాళ్ళ కన్ను వీళ్ళ ఆస్తి మీద ఉందని, వాళ్ళేమీ ప్రేమాభిమానాలతో ఈ సంబంధాన్ని చేసుకోలేదని అర్థమైంది. అరుంధతికి 18 ఏళ్ల వయసు అప్పుడు పెళ్ళైనప్పుడు. అయితే అరుంధతి పెళ్ళైన 2 నెలలకి గౌరీ కళ్ళు తిరిగి పడిపోయింది. డాక్టర్ దగ్గరికి తీసుకెళ్తే గర్భవతి అని, 3వ నెల అని చెప్తే, చీపాడు ఇప్పుడు నేను కడుపుతో ఉంటామేంటి బాబు, నాకు ఈ కడుపొద్దేమొద్దయ్యా, నేను తీయించుకుంటానంది రంగనాథ్తో. ఆయనకి చిన్న ఆశ కలిగింది, వారసుడు పుడతాడేమో అని. ఆ మాట బయటకంటే బాగోదని స్నేహితులందరూ, మొత్తానికి మగసిరిగల్ల మగాడిని అనిపించావు రంగా, ఎన్నాళ్ళ తర్వాత కూడా మా చెల్లాయిని తల్లిని చేసి మీసం మెలయ్యరా, ఎందుకు అలా సిగ్గుపడతావు అనేపాటికి కాస్త బెరుకుగా అనిపించిన ఆ విషయం అరుంధతికి తెలిసి పుట్టింటికి వచ్చింది. అయితే ఆవిడ అబార్షన్ చేయించుకుంటానంటే, వద్దమ్మా, నేను పుట్టింటికి అండగా ఉండాలనుకున్నాను. ఇప్పుడు నేనెటు పెళ్ళై అత్తగారింటికి వెళ్ళిపోయాను. ఏమో రేపొద్దున నేను చేసిన పూజలు, నోములు, వ్రతాలు ఫలించే దేవుడు నీకు తమ్ముణ్ణి పుట్టేలా చేస్తే వారసుడు పుడతాడమ్మా. వారసుడు పుడితే మీ ఇద్దరికీ వాడు తోడుగా ఉంటాడు. నేనెటు తోడుగా ఉండాలనుకున్నా ఉండలేని పరిస్థితుల్లో ఉన్నాను కాబట్టి వాడైనా తోడవుతాడు. నువ్వు ఈ కడుపు తీయించుకుంటే నేను సచ్చినంత ఒట్టేనని చెప్పి అత్తారింటికి వెళ్ళింది. అయితే అరుంధతి మనసులో అనుకున్న మాట ఏంటంటే, పెళ్లి చేసుకొని కొన్నాళ్ళ తర్వాత భర్తని ఒప్పించి ఇక తండ్రి గారింటికే వచ్చి ఇల్లరికం తీసుకొచ్చి మొగుణ్ణి, అమ్మ నాన్నల్ని తనే చూసుకోవాలి అనే. చలపతి పరమ వెధవన్నర వెధవని తెలిసిన తర్వాత ఇంకా ఆ ఆశని అరుంధతి వదిలేసుకుంది. అయితే గౌరికి కడుపు వచ్చిందని వెళ్ళి కడుపు తీయించుకోమని చెప్పిరావే అని మేం చెప్తే, కడుపు ఉంచుకోమని చెప్పొస్తావంటే అని అరుంధతిని పడేసి ఆడపడుచులు అత్తగారు కొడితే, ఎందుకు తీయించుకోవాలి కడుపు, ఏం తప్పు చేసిందని తీయించుకోవాలి, సిగ్గుండాలి, దానికి ఈ వయసులో నీ బాబుతో కులికి అదే కడుపు తెచ్చుకుంటే రేపు వారసుడు పుడితే ఆస్తి మొత్తం అటుపోదు, ఇంకా నీకేమిస్తారే చెప్పా అంటే, ఏమి లేక అడుక్కు తింటున్నారు మీరు, మా నాన్న నాకేం పెట్టలేదనే, ఒక ఆడపిల్లకు ఓ తండ్రి పెట్టాల్సిన దానికన్నా భారీగానే పెట్టి పంపించాడు. ఆశకు ఒక హద్దు ఉండాలి. మీకు హద్దులు లేని ఆశలుంటే ఆవిడ మాతృత్వానికి దూరమయ్యి నన్ను కన్నబిడ్డలా పెంచి పెద్ద చేసింది. ఏనాడు సవత తల్లిలా సవితి బిడ్డలా చూసిందే లేదు. అలాంటిది ఆవిడకంటూ మాతృత్వం, ఆవిడకంటూ బిడ్డ, రేపొద్దున ఆవిడ్ని చూసేవాళ్ళు ఉండొద్దా, ఏ మీరు చూస్తారా మరి అని ఎదురు తిరిగేపాటికి అత్త ఆడపడుచులు కొడుతుంటే వెళ్ళి తీయించేసుకోమని చెప్పు అన్నాడు చలపతి. ఎందుకు చెప్పాలి, నేనెవరిని చెప్పడానికైనా, నాకేం హక్కుందనే, అది మా అమ్మ నాన్న స్వవిషయం, అయినా వాళ్ళకి వారసుడు పుడితే నీకొచ్చిన నొప్పి ఏంటి అని అరుంధతి ఎదురు తిరిగేపాటికి చలపతి లాగి చెంప మీద కొట్టాడు అరుంధతిని. పర్వాలేదు, ఆ దెబ్బలైనా కాయటానికి సిద్ధపడింది, కానీ వెళ్ళి చెప్పలేదు అసలు ఆ మాట. ఆ తర్వాత గౌరికి అటువైపున పుట్టింటి సీమంతం, ఇటువైపున అత్తింటి సీమంతం అయ్యాక అరుంధతి రోజు దేవుడికి పూజలు చేసిన ఫలమో, అరుంధతి ఉపవాసాలు, వ్రతాలు, నోముల ఫలమో కానీ గౌరికి కొడుకే పుట్టాడు. బాబు చాలా ఆరోగ్యంగా ముద్దుగా పుట్టాడు. పిల్లాడి పేరు రాఘవ అని పెట్టుకున్నారు. ఎప్పుడైతే గౌరీ రంగనాథులకి కొడుకు పుట్టాడో, వారసుడు పుట్టాడనే కసి కడుపులో పెట్టుకొని చలపతి ఫ్యామిలీ కలిసి అరుంధతిని తుక్కు కింద కొట్టి, మళ్ళీ పుట్టింటికి వెళ్ళావంటే నీ ప్రాణం తీస్తానని చెప్పారు. అయితే అరుంధతి అవేవి లెక్క చేయలేదు. కొంతకాలానికి కూతురు పుట్టింటికి రావట్లేదేంటా అని రంగనాథ్ గౌరీ కలిసి బాబుని చంకనేసుకొని అరుంధతి వాళ్ళ ఇంటికి వెళ్ళారు. ఎక్కడైతే ఒక తండ్రిగా రాంగ్ స్టెప్ తీసుకోకూడదో అక్కడే రాంగ్ స్టెప్ తీసుకున్నారే నాన్నగారు మీరు. ఇలాంటి
పనికిమాలిన దుర్మార్గుడైన వెధవని నాకిచ్చి చేశారో, వీడు సస్తే నేను ముండ మోసి పుట్టింటికి వస్తాను, ఇలా వస్తే కళంకంతో వచ్చినట్టు అవుద్దే అని పిల్లాడికి 5 ఏళ్ల వయసుంటే దగ్గరికి తీసుకొని ముద్దు పెట్టుకుంది. 2 నెలల గర్భవతి అరుంధతే. అయితే అలా చెయ్యొద్దని పిల్లని పంపమని అంటే, ఆస్తి మొత్తం రాయండి అప్పుడే కొట్టమన్నారు. రాసే ముష్టాస్తి అంది గౌరీ. వద్దు నాన్న, నువ్వు రాస్తే నన్ను చంపు తిన్నంత ఒట్టేనని అరుంధతి అంటే, రంగనాథ్కు కూడా మొత్తం కూతురికి ఎలా పెడతారు, కొడుకుంటే తప్పు కదా. దాంతో ఆయన మాట్లాడకుండా ఉండేసరికి వాళ్ళిద్దరు ఎదురుగానే అరుంధతిని పడేసి కొట్టాడు చలపతి. మీరు మళ్ళీ రావద్దని నేను సచ్చాను అనుకోండి అనేసింది ఆవిడ. మీ కూతురు మీ కళ్ళకు కనపడినంత దూరం తీసుకెళ్ళిపోతానని ఆ ఊరు నుంచి మకామే మార్చేశాడు చలపతి. అరుంధతికి ఆ తర్వాత కూతురు పుట్టిందే. పాప పేరు సీత అని పెట్టుకుందే. అసలు కూతురు ప్రసవించిందని కానీ, కూతురికి కూతురు పుట్టిందని కానీ, కూతురు ఎక్కడుందని కానీ వెతికి రంగనాథ్ అలసిపోయాడు. ఉన్న ఒక్కగానొక్క బిడ్డకి భార్య పోతే ఆయన సవతి తల్లిని తేకూడదనుకొని మంచి తల్లిని తెచ్చాడు. కానీ చివరికి నీచుడైన మొగుణ్ణి తీసుకొచ్చానేంటనే దిగులుతో ఆలోచించి ఆయనకి దిగులు పట్టేసుకుంది. ఆ దిగులు కాస్త మంచం ఎక్కి ఆయన ఒక రాత్రి పడుకున్న మనిషి తెల్లాడేసరికి నిద్ర లేవలేదు. వామ్మో, ఓరు నాయనో, ఓరు దేవుడో అనే గౌరీ కుప్పకూలిపోయి మనిషి గుక్క పెట్టి ఏడవటం మొదలుపెట్టింది. రంగనాథ్ పోయాడనే విషయం తెలిసి ఎప్పటికైనా ఆస్తి మొత్తం లాగేసుకోవచ్చు, ఆస్తి మొత్తం కాజేయొచ్చని చలపతి అండ్ కో ఫ్యామిలీ అరుంధతిని తీసుకొని పాపాయిని ఎత్తుకొని అక్కడికి వచ్చారు. వస్తే ఆయన దశదిన కర్మలు అయిపోయిన తర్వాత లాయర్ని కెలిగితే తెలిసిన విషయం ఏంటి, రంగనాథ్ యావదాస్తి మొత్తం కూడాను పుట్టిన బాబు రాఘవ్ పేరు మీద రాసేశాడని, రాఘవ మేజర్ అయ్యేంత వరకు ఆ ఆస్తి మీద ఎవరికి హక్కు ఉండదని, అయితే దాంతోపాటు ఆయన కొంత ఆస్తిని, కొంత నగల్ని, కొంత డబ్బుని కూతురు పేరు మీద, మనవరాలు పేరు మీద రాశాడని, పాపకు కూడా మైనారిటీ తీరిన తర్వాతే ఆ డబ్బు నగలు పాపకి అందుతాయని చెప్పాడు లాయరు. దాంతో అరుంధతి ఏమీ మాట్లాడలేదు. చలపతి కోపంతో బుసలు కొడుతూ ఉండగా గౌరీ అమాయకురాలని ఒక్కటే అయిపోయిందని బాధపడిన అరుంధతి నిన్ను నేను పెళ్లి చేసుకున్నందుకు ఎప్పుడూ ఏమీ అడగలేదు, ఇక మీదట అడగబోయేది కూడా లేదు. మా నాన్న కాలం చేశాడు. అమ్మక తెలివి జ్ఞానం లేదు, లోక జ్ఞానం లేని మనిషి, చదువుకోలేదు. తమ్ముడా పసివాడు అయినవాడంటే ఆపదలో ఉన్నప్పుడు ఆదుకునేవాడు, బంధువంటే బాధల్లో ఉన్నప్పుడు నేనున్నాననేవాడు, స్నేహితుడంటే కష్టం వచ్చినప్పుడు ఊరట కలిగించేవాడు అంటారు పెద్దవాళ్ళు. ఈరోజు ఈ ఇంటికి కష్టం వచ్చింది, మనం నువ్వు నేను పిల్ల ఇక్కడే ఉందాం, ఆ పొలాలు అవి నువ్వే చూసుకుంటూ ఉందువు కానీ, మీ వాళ్ళు మీ అక్కలకి చెల్లెళ్ళకి పెళ్ళిళ్ళు అయిపోయినాయి, అత్తయ్య మామయ్య ఉంటే ఇక్కడే ఉండమను, లేదంటే వాళ్ళకి నచ్చిన చోట ఉండమను, అప్పుడప్పుడు వెళ్ళి చూసొద్దాం. తమ్ముణ్ణి డాక్టర్ చేయాలన్నది నా కోరిక, పిల్లను కూడా చదివించుకుంటూ ఇక్కడే అండగా ఉందాం, పెద్దయ్యాక వాళ్ళిద్దరికీ పెళ్లి చేద్దాం అనే అరుంధతి అనేసరికి అరుంధతిని లాగి కాలు పెట్టి తంతే వెళ్ళి కింద పడిందే. పొట్లో తన్నాడు కాలుతో. అయితే గౌరీ, ఒరేయ్ నువ్వు మనిషివా పశువంట్రా అనే వెనక్కు తోసేసి అరుంధతిని లాగేస్తే చలపతి మొత్తం బెటాలియన్ అంతా వచ్చి గౌరీ మీద పడిపోయి, సిగ్గుండాలే నీ పుట్టక్కి ఈ వయసులో మొగుడుతో పడక సుఖం కావాల్సి వచ్చిందా, వెళ్ళి కులికి ఈ వయసులో వీడిని దింపావు, పైగా నీకు నీ కొడుక్కి పాలేరు పనిచేసి ఊడిగాలు చేయటానికి, ఇది నా కొడుకుని ఇల్లరికం కట్టేయటానికి, మా నుంచి దూరం చేయటానికి మీ కూలోడా ఏంటే, మా కొడుకు మీ పల్లకీలు మోయటానికి ఇక్కడికి వచ్చి ఉండటానికి బాగుందమ్మా, బాగుందే, మొత్తం దిగదింటానికి చక్కగా వాడిని రెండో పెళ్ళాంగా తగులుకున్నావు, వాడికి మొదటి పెళ్ళాం ఇవ్వలేని సుఖాలన్నీ బాగా ఇచ్చావు ఈ ఇన్నేళ్ల మట్టే, ఆ తర్వాత దీన్ని సొంతమ్మగా చూసుకుంటున్నట్టు నటించి పెళ్లి చేసి తోలేశావు, ఆ తర్వాత ఉంది మొత్తం ఏడకబోద్దానని చెప్పి ఏకాఏకీన వాడికి చేయించుకొని దింపిన కడుపేనా, ఎవరికైనా చేయించుకొని దింపిన కడుపు వీడు అనేపాటికి పిచ్చి పిచ్చిగా మాట్లాడితే పళ్ళు రాలిపోతాయని అరుంధతి
అరుంధతి అంటే ఎవరి పళ్ళు ఎవరు రాలగొడతారో చూద్దాం పదవే అని చెప్పి ఇది అనాథలానే బ్రతకాలి, వాడు అడుక్కు తింటానే ఉండాలనే కొట్టుకుంటూ ఇది బతికుండంగా మళ్ళీ నువ్వు దీన్ని చూడలేవు శవంగా తప్ప అని గౌరిని వెనక్కి తోసేసి గౌరి ఏడుస్తుంటే బాబు ఏడుస్తుంటే పిల్లల్ని లాక్కొని అరుంధతిని తీసుకొని చలపతి వాళ్ళు అక్కడి నుంచి వెళ్ళిపోయారు. ఆ తర్వాత గౌరి ఏడ్చి దిగుల్లోకి వెళ్ళిపోయి నా దేవుడే లేకపోయిన తర్వాత నాకు రంగు చీరలు ఎందుకని తెల్ల చీరలు కట్టుకుంటా విభూతి రేఖలు పెట్టుకుంటా జడ తీసేసి ముడేసుకొని ఇక ఊళ్ళో వాళ్ళు మంచోళ్ళు, ఆయన చాలామందికి సహాయం చేస్తున్నాడు రంగనాథ్ కాబట్టి పొలాలు మొత్తం కౌళ్ళకి పడేసిందే. అయితే ఆ కౌలుదారులు మొత్తం ₹1 కూడా అన్యాయం చేయకుండా ఆవిడకి డబ్బులు తీసుకొచ్చి ఇచ్చేవాళ్ళు. అంత దాంట్లో కూడా ఊడి పెద్ద మనుషులు ఆయనకు ఆ ఊళ్ళోనే బంధువులు చుట్టాలు ఉండేసరికి వాళ్ళంతా పై ఎత్తున చూస్తూ ఉండేవాళ్ళు. ఏమ్మా కౌలు డబ్బులు కరెక్ట్గా ఇచ్చెళ్తున్నాడా, ఈ ఏడు ఇంత రావాలి ఎంత ఇచ్చెళ్ళాడనే. రంగనాథ్కి పెదనాన్న అయ్యే వరుస వాళ్ళు బాబాయ్ అయ్యే వరుస వాళ్ళు మా పాడి వాడు మొయ్యాల్సింది వాడి పాడి మేము మొయ్యాల్సి వచ్చిందమ్మా అని బాధపడిపోతూ నిన్నెలా తెల్లచీరలో చూడాల్సి వచ్చిందని బాధపడేవాళ్ళు. అయితే గౌరికి తెలిసిన జ్ఞానం ఏంటి, తను విధవైపోయి కూర్చోటం కాక పిల్లాన్ని చదివించమ్మా డాక్టర్ని చెయ్యమ్మా అని 100 సార్లు చెప్పి వెళ్ళిందే. అలా చలపతి కొడుతున్నప్పుడు కూడా అరుంధతే. అయితే పిల్లాడిని స్కూలుకు పంపించకుండా ఇంట్లోనే ఉంచేసుకొని పిల్లాడికి గుండిగలు వండి పెట్టడం, దాంతోపాటు వాడికి ప్యాంటు షర్టులు లాంటివి కూడా లేకుండా వాడిని మొరటగా పెంచేసింది. పట్టుపంచెలు కట్టే వాడికి మంచి ఖరీదైన బట్టలు తొడుగుతున్నాను, కడుపు నిండా తిండి పెట్టాను, వెనకమాల బోల్డ్ ఉందే, అనుభవించటానికే దేవుడు జీవితం ఇచ్చాడన్నట్టు చదువు జ్ఞానం లేకుండా చేసేసిందే. అంతా దాంట్లో వాళ్ళు వీళ్ళు కలగజేసుకుంటే ఇక ఇంటికే పంతుల్ని పంపిస్తే ఏదో 1 నుంచి 1000 దాకా ఒంట్లు నేర్చుకొని A to Z ఆల్ఫాబెట్స్ నేర్చుకొని ఆ నుంచి బండిరా దాకా నేర్చుకొని ఏదైనా ఒక పదం చదవాలంటేనే కలిపి చదవటం, కాస్త సంతకం పెడతాం, అక్కడ వరకు నేర్పగలిగారు. అది వాళ్ళు 10 ఏళ్ళు కష్టపడితే. ఈ ఎంత దాంట్లో రాఘవ పెరిగి పెద్దవాడయ్యాడు. రాఘవ వయస్సు ఉండటానికి 21 సంవత్సరాలే. కాకపోతే మనిషి బాగా రంగనాథలాగా 6 అడుగుల 3 అంగుళాల ఎత్తుంటాడు. దానికి తోడు గౌరి పెట్టే తిండికి ఎన్నాళ్ళ నుంచి ఆ ఊళ్ళో వాళ్ళే ఎటు పిల్లాడు స్కూల్కి వెళ్ళట్లేదు కదా అని పొలం పనులు నేర్పించేపాటికి కాయ కష్టం చేయటమో ఏమో అలా 200 కిలోల బరువు ఎత్తి అవతలిసిరేస్తాడు. ఇక బాగా కండలు తిరిగిపోయిన శరీరం, దాంతోపాటు చూడటానికి చాలా బాగుంటాడు, చాలా అందంగా ఉంటాడు. బిఎడ్ పెంచేసి పంచెలు కట్టుకొని అలా ఉండకూడదయ్యా, ప్యాంటు షర్ట్లు వేసుకోరా చదువుకోరా అని ఎవరైనా తాతలు చెబితే ఎట్టాగుండకూడదేంది, ఓడి చెప్పినారు ఎట్టాగుండకూడదని అనేసి మొరట సచ్చినోడా అనుకునేవాళ్ళు. వాళ్ళు కూడా కాలమంతా ముందుకెళ్తుంటే ఈ మొరటిది వాడిని ఇంకో మొరటోళ్ళ తయారు చేసిందని వాళ్ళు బాధపడేవాళ్ళు. గుండిగలకి యాట్లు ఉండను, నాటుకోళ్ళు ఉండను, రాగి సంకటి ముద్దలు చేసి పెట్టను, ఇక జొన్నంబలి కాసి పెట్టను, ఎంతెంత వరన్నం వండి పెట్టను, ఎంతెంత కూరలు వేసుకొని తింటాం, ఆ తిన్నదానికి సరిపడా బస్కీలు తీయటం, చాకిరీలు చేయటం, ఈ తప్ప మరో ప్రపంచం తెలియదు. కోట్ల రూపాయలు బ్యాంకుల్లో మూలుగుతున్నా, ఇంట్లో పెట్టెల నిండా నగలు మూలుగుతున్నా వాటిని అనుభవించటం రాదు. మహా కింద మీద పడి సైకిలు, ఆ తర్వాత బండి వరకు నేర్చుకొని బండి మీద వెళ్ళి పనివాళ్ళని ఎక్కడ ఒక్క కేకేశాడంటే ఆ గొంతు అవతల పక్కన ఉన్నవాడికి కూడా ఆ ఒడ్డున ఉన్నోడికి వినపడిపోవాలి రాఘవ గొంతు. రాఘవ మాత్రమే కాదు, గౌరి కూడా అలాగే ఉంటుంది మొరటుగా. ఆయన రంగనాథ్ మెల్లగా మాట్లాడరా గౌరీ, ఎందుకురా అలా అని చెప్పేవాడు. పాపం ఆయన ఉన్నప్పుడు మొగుడు పోయాడనే దిగుల్లో అట్లా దొరికినవి అన్నీ నేతిసున్నుండలు రోజుకొక 50, అరిసెలు రోజుకొక 50 అలా తిని గౌరి కూడా బాగా 150 కేజీలకి పెంచేసింది బాడీ. గౌరి కూడా హైటు వెయిట్ పర్సనాలిటీ ఉన్న మనిషే కాబట్టి అలా వండేయటం. ఇంట్లో చక్కగా పాలు, పెరుగు, వెన్న, నెయ్యి సమృద్ధిగా ఉంటాయి. దానికి తోడు చేలో పండే కూరగాయలైనా చెరుకులైనా ఎత్తితే ఒక 20 కొబ్బరి బొండాలైనా అమ్మ కొడుకు కూర్చున్నారంటే జస్ట్ అలా పెట్టుకుంటే గనక ఒక 100 అరిసెలు చెరుకు 50 తినేస్తారు. తర్వాత చెరుకు కోడి తినేస్తారు. ఊళ్ళో వాళ్ళు
వాళ్ళు దేవుడా అనుకొని నవ్వుకొని ఊరుకునేవాళ్ళు వాళ్ళు. ఇక్కడ రోజులు ఇలా గడిచిపోతూ ఉండగా ఇక మరొక వైపున ఆ రోజు అరుంధతిని కొట్టి చలపతి తీసుకెళ్ళిన తర్వాత మొత్తం ఉన్న ఆస్తినంతా చిల్లిగవ్వ కూడా లేకుండా వాడు ఉంపుడు గత్తెలకే ఖర్చు పెట్టాడా, వ్యసనాలకే ఖర్చు పెట్టాడా, ఉద్యోగమే మానేశాడా, వాడమ్మా బాబులకే దోచిపెట్టాడా, వాడక్కలకి చెల్లెళ్ళకే హారతి కర్పూరం చేసేశాడా, చివరికి ఆవిడ మెళ్ళో పసుపు తాడికి పసుపు కొమ్ము వేసుకొని తిరిగే స్టేజ్కి తీసుకొచ్చాడు ఆవిడనే. పిల్లని మాత్రం చిన్నప్పటి నుంచే ఆడపిల్లని కందనే, ఒకవైపున వారసుని కనలేకపోయిందనే ఆవిడే కావాలని చెప్పా పెట్టకుండా హాస్పిటల్లో పిల్లలు లేకుండా ఆపరేషన్ చేయించేసుకుంది అరుంధతి. దాంతో ఆవిడ్ని పడేసి చావగొట్టేసి ఒకవైపున పిల్లని పడేసి తుక్కు కింద బాత్త పిల్లని సరిగ్గా స్కూల్కి వెళ్ళనివ్వకపోయినా ఆమె ఎలాగోలా అష్టాకష్టాలు పడి మొత్తానికి పిల్లని 10th క్లాస్ దాకా లాగిందే. మధ్య మధ్యలో గ్యాపులు వస్తూ పిల్ల ఎలాగోలాగా 10th కంప్లీట్ చేసిందే. 10th కంప్లీట్ చేసిన తర్వాత ఈలోపు తన అక్క వాళ్ళ ఇంట్లో ఏదో అకేషన్ ఉంది, తన అక్క రమ్మనమందనంగానే ఇక మనిషి ఇంత ఇదైపోయి ఇంటికి వచ్చి ఏం పెట్టాలి, ఏం కొనుక్కెళ్ళాలని ఆలోచిస్తే ఇంట్లో ఏమీ లేవని ఆవిడని పడేసి కొట్టి, గుర్తుకొస్తే ఆవిడ వేలికి ప్రధాన పొంగరం ఉంది. అలాగే ఆవిడ వేలికి ఆవిడ తండ్రి ఎప్పుడో చేయించిన ఒక ఉంగరం, చెవులు కమ్మలున్నాయి. దాంతో ఆ ఉంగరాలు రాకపోతుంటే కంసాలి కొట్టుకు తీసుకెళ్ళి ఆ ఉంగరాలు కోయించేసి దాంతోపాటు ఆవిడ వేళ్ళు కూడా తెగితే బ్యాండేడ్లు వేయించి ఆవిడ చెవి కమ్మలు తీయించి 1 గ్రామ్ గోల్డ్ కొని ఆవిడ మొహానేసి ఆ తర్వాత పిల్లను పడేసి చెతగొట్టి దాని చెవులకి చిన్నప్పుడు కుట్టించిన కాడలు అవి కూడా పీక అవతల పడేసి అన్నీ కలిపి అక్కడిచ్చేసి ఒక వస్తువు తీసుకొని మొత్తానికి పద వెళదామని చెప్పి అరుంధతి నేను పిల్ల రాములే నువ్వు వెళ్ళన్నా తుక్కు కింద బాదిపారేసి తీసుకొని బయలుదేరి అక్కడ వాళ్ళకి ఇవ్వాల్సినవి ఇచ్చి తిరిగి వచ్చేటప్పుడు తాగి అక్కడ తాగుబోతోడు ఎవ్వడో బాడుక్ కారు తీసుకొని పోతున్నాడు. అయితే మమ్మల్ని దింపమనమని ఏసీ కారు అని చెప్పి కక్కుర్తి కొద్దీ ఎక్కాడు సన్నాసి. వాడు అసలే డ్రైవరు తాగున్నాడు, దానికి తోడు వీడు వాగే సొల్లువాగుడు ఒకటే. ఇద్దరూ కలిసి కారులో కూడా తాగుతూ ఉండేపాటికే కారు కాస్త పెద్ద యాక్సిడెంటే. పల్టీల మీద పల్టీలు కొడుతూ ఉండగా అరుంధతి పిల్లని కారులో నుంచి తోసేసేపాటికి పిల్లకి చిన్న గీతలు, చిన్న దెబ్బలు తగిలి పిల్ల ప్రాణాలతో బ్రతికేసింది. కానీ ఆ తర్వాత డ్రైవరు చలపతి, అరుంధతి మాత్రం చలపతి డ్రైవర్ అక్కడికక్కడే పోతే అరుంధతి కొన ఊపిరితో ఉంది. హాస్పిటల్కి వెళ్తే పిల్ల అమ్మా అనే అమ్మ మీద పడి ఏడిస్తే ఏడవద్దమ్మా, వాడితో పాటు నేను పోతున్నాను అని నువ్వు దిగులు పడద్దు, నా శవాన్ని వీడి శవంతో పాటు తగలేయొద్దు, అమ్మమ్మ వాళ్ళ ఫోన్ నెంబర్ ఉందమ్మా, ఇదిగో ఈ చిన్న పుస్తకంలో ఫోన్ చేసి అమ్మమ్మ రమ్మని మావయ్య వస్తాడు, నీకు అక్కడ ఒక జీవితం ఉంది, నీకు అక్కడ అమ్మమ్మ వాళ్ళు ఉన్నారు, నిన్ను నెత్తిన పెట్టి చూసుకుంటారు తల్లి, నీకేం తక్కువ కాదమ్మా, నా శవాన్ని తీసుకెళ్ళి నా పుట్టింటి ఊర్లోనే తగలేయమన్నానని చెప్పమ్మా సీత అనే ప్రాణాలు వదిలేసిందే. ఆ తర్వాత పిల్ల ఫోన్ తీసుకొని ఫోన్ చేస్తే హలో ఓరు అంది గౌరీ. అంటే అమ్మమ్మ అనేపాటికి అమ్మమ్మ ఎవరమ్మా అంటే నేనే అనేపాటికి అరుంధతి కూతుర్నే. అమ్మేదే అని అడిగితే ఇలా యాక్సిడెంట్ అయింది, అమ్మ చచ్చిపోయింది అమ్మమ్మ అనేపాటికి ఓ దేవుడో నీ కూతురును కూడా పిలిపించేసుకున్నావయ్యో నీ దగ్గరకో, ఆ ముద్రష్టపు ముండా కొడుకు పోయేది ఆ చలపతిగాడు నా బిడ్డను ముండమోయించన్నా తెచ్చి నా దగ్గర పెట్టుకొని మహారాణిలా చూసుకునేదాన్నే, ముద్రష్టపు సచ్చినోడో ఏ ఊరు తీసుకెళ్ళాడో మాకు జాడ కూడా తెలియదమ్మా అని ఫోన్ పట్టుకొని పడిపోయేపాటికి రాఘవ ఏమైందే అని పరిగెత్తుకుంటూ వచ్చేపాటికే బాబుగారు ఇలా అక్కయ్య గారు చనిపోయారంట, అమ్మగారు కళ్ళు తిరిగి పడిపోయారు, ఫలానా ఊర్లో ఉన్నారంట బాబు, పిల్లని పడేసి కొడుతున్నారంట, పాప ఫోన్ చేసిందయ్యా అని పనులు చెప్పేపాటికి వెళ్దాం పదరా అయ్యా అని ఊళ్ళో ఉన్న 10 మంది పెద్ద మనుషుల్ని తీసుకొని కార్లు కట్టించుకొని రాఘవ గౌరీ అక్కడికి వెళ్ళేపాటికి శవాలు ఎత్తేయండి అన్నారు చలపతి, అక్క చెల్లెళ్ళు, అమ్మ నాన్న. ఎక్కడికి ఎత్తేసే
చేసేది మా అమ్మమ్మ వాళ్ళు వస్తారని మా అమ్మ అక్కడే తన ఖననం చేయమందంటే ఎవడినే ఖననం చేసేది అని ఆ పిల్ల జుట్టు పట్టుకొని చిత్త కొట్టేయటం మొదలుపెట్టి కాళ్ళతో తంతంటే అప్పుడే కారులోంచి దిగిన తర్వాత ఎవరే నా మనవరాల్ని పట్టుకొని కొట్టేది, సీత అరుంధతికి జిరాక్స్ కాపీలాగా పుట్టిందే, నా మనవరాల మీదే చెయ్యేస్తారా అని చలపతి అక్కలిద్దరిని చితక్కొట్టేసి గౌరి మీదకి కూర్చొని తలకాయలు నేలకేసి బాధిందే. ఇక ఆ తర్వాత రాఘవ మగాళ్ళు మీదకి రాబోతే ఎక్కడ జాయింట్లు ఇరిసేసి నోరు మూసి నుంచోబెట్టాడు. నుంచోబెట్టిన తర్వాత అమ్మమ్మ అంటే మా అమ్మే నా తల్లే అనేసరికి మేము మా వాడి శవాన్ని మేము తీసుకెళ్తాం, ఈ అనాథ శవంతో మాకు సంబంధం లేదంటే ఎవరే అనాథ శవాలని తొక్కేసి తుక్కు కింద బాదారు వచ్చిన పెద్ద మనుషులు కూడా. బాదిన తర్వాత బంగారం అంటే బిడ్డనే మా ఆయన ముదృష్టపోడు మీ యదాని వేసి ఆ దిగులతోనే చివరికి ప్రాణం తీసుకొని మమ్మల్ని అనాథల్ని చేశాడు. పాపిష్టితోనో మా పిల్లని కొడతారంటే తిడతారంటే అని బాగా ఇరిసేసి అక్కడ జాయింట్లు అక్కడ. మరి దీని బతుకేంటి అంటే అది నా మనవరాలే, నేను బతుకుండగా అదెక్కడికి పోద్దే అని చెప్పి గౌరీ సీతను తీసుకొని అరుంధతి శవాన్ని తీసుకొని ఇక్కడికి వచ్చిన తర్వాత మా అమ్మే నా తల్లి ఏనాడు సుఖపడింది లేదమ్మా నా తల్లి అని ఆమెను ముత్తైదుగా స్నానాలు అవి చేయించి పట్టు చీరలు కట్టి రాచ మర్యాదలతో వాళ్ళ తోటలో రంగనాథ్ సమాధి పక్కనే ఆవిడకి ఇక తలకొరువులు రాఘవే పెట్టాలి కదా, పెట్టి ఆవిడ అంత్యక్రియలు పూర్తయిన తర్వాత సమాధి కట్టించి బాగా దస్తన కర్మలు చేశారు. గ్రాండ్గా అయిపోయిన తర్వాత పిల్లని వాళ్ళు ఇక్కడే ఉంచుకుంటూ రాఘవ ఏడవబాకే మేము లేమా ఏంది, అది కాదు మాయ అంటే ఏడబాకు అని తల నిమిరి దగ్గరికి తీసుకొని కళ్ళు తుడిసే ఏడబాకు అమ్మా దీని దగ్గర తీసుకోవే అని చెప్తే రామ్మ ఏడబాకు నా తల్లి నేను లేనా అంటే పద్దాక వంక పెట్టుకోవటం, ఆ పిల్ల మా చలపతి కూతురు అంటాం, దాని ఒంట్లో మా రక్తం ప్రవహిస్తుందంటాం, ఆస్తిలో నుంచి ఓ 25 కోట్ల ఆస్తి పెట్టంటాం, మా అబ్బాయికి ఇచ్చి పెళ్లి చేసుకుంటామంటాం, లేదంటే మా ఇంటికి తీసుకెళ్ళి మాతో ఉంచుకుంటామంటాం, పద్దాక వీళ్ళని బ్లాక్మెయిల్ చేయటానికని వస్తున్నారు. చలపతి అమ్మ నాన్న మా మనవరాలంటాం మా మేనగోళ్ళు అంటాం ఇసిగిపోయారు. గౌరీ రాఘవ పద్దాక వాళ్ళు రావటం, వచ్చినప్పుడల్లా వీళ్ళు కొట్టి పంపటం, ఊళ్ళో పెద్ద మనుషులు పద్దాక పంచాయతీలకు రావటం, ఇలా కాదని చెప్పి మొత్తానికి ఆ ఊళ్ళో పెద్ద మనుషులు అసలు ఇదంతా ఎందుకో ఆ రోజు గుర్తుందా అరుంధతమ్మని చలపతి జుట్టు పట్టుకొని తీసుకెళ్ళేటప్పుడు పెద్దయ్యాక వీళ్ళిద్దరికీ పెళ్లి చేయాలనే, నిన్ను అక్క డాక్టర్ చేయాలనుకుందరా అని గౌరీ అప్పుడు చెప్పి బేరం అంటే బాగా చేసావు డాక్టర్నే నువ్వు అని ఊళ్ళో పెద్ద మనుషులు ఆడిని ఎందుకు కొరగాకుండా చివరికి మట్టి బిసుక్కునే ఎదవలాగా తయారు చేశావంటే ఇప్పుడు ఏమైందిలే అన్నాడు రాఘవ. అన్న తర్వాత సీతమ్మని రాఘవకి ఇచ్చి పెళ్లి చేసే, వాళ్ళ పేర్లు కూడా ఎలా కలిసినాయో చూడో, దేవుడు కలిపిన బంధాన్ని కాదంటానికి మనమెవరో, అరుంధతి ఆత్మ కూడా శాంతించుద్ది, అప్పుడైతే ఆ పిల్ల నీ మనవరాలే, నీ ఇంటి కోళ్ళవుద్ది, ఆడి పెళ్ళాం అవుద్ది, వాడికి హక్కు వస్తుంది, పిల్లకు వాడు మొగుడని ఒక ధైర్యం వస్తుంది, అప్పుడు వాళ్ళకి ఇక్కడ దాకా రావాలంటే బెదురుతారు, రావటానికి వాళ్ళకు కూడా ఇక ఎలాంటి లూపు ఉండదని చెప్పారు వాళ్ళు. దాంతో చాలా గ్రాండ్గా ఆకాశమంత పందిరి భూదేవంత అరుగులేసి మొత్తానికి సంతర్పణలే చేసి 16 రోజులు పెళ్లి చేసింది రాఘవకి సీతకి గౌరీ. చేసిన తర్వాత పెళ్ళి అయిపోయి సత్యనారాయణ వ్రతాలు అయిపోయిన తర్వాత అదే రోజున ఇక శోభనానికి ఏర్పాట్లు చేస్తూ ఉండగా ఇక తనతో పాటు విభూది పళ్ళు అయినా బూడిద గుమ్మడికాయలైన ఇంకో 10 మంది ఆడవాళ్ళని పోగు చేసుకుంది, ముసలోళ్ళనే పోగు చేసుకొని ఎక్కడికమ్మా బ్యాగులు తీసుకొని అన్నాడు రాఘవ. ఎక్కడికమ్మమ్మా అంది సీత. చూడమ్మా ఇక నుంచి మామయ్యని నువ్వే చూసుకో, మామయ్యకి కావలసిన ఏంటో అన్నీ ఇవ్వు, అలాగే మీ ఇద్దరు సంతోషంగా కాపురం చేసుకోండి, శోభనం గది కూడా అలంకారం చేయించాను, తొందరగా మీ తాత మీ అమ్మ నీ కడుపును పుట్టాలి, అర్థమవుతుందా నేను చెప్పేది నీకు అన్న తర్వాత నేను మీ తాతయ్యవి మీ అమ్మవి కాశీలో గయలో ప్రయాగలో పుణ్యక్షేత్రాల్లో అస్థికలు కలిపి పిండ ప్రదానాలు చేయించి నేను తీర్థయాత్రలు చేసుకొని 6 నెలలకు సంవత్సరానికి తిరిగి వస్తాను, నేను వచ్చేసరికి నువ్వు నిండు నెలలతో నాకు ఎదురు రావాలి, ఒరే పిల్లని జాగ్రత్తగా చూసుకో అని చెప్పి పనోళ్ళతో అమ్మాయి గారికి అన్నీ జాగ్రత్తగా చూసుకోండి అంటే అట్టగేనమ్మా అన్న తర్వాత బయలుదేరి డబ్బులు దిట్టంగా ఉన్నాయి కదా, డబ్బులు తీసుకొని వెళ్ళిపోయింది వాళ్ళని వేసుకొని. ఇక ఆ తర్వాత అదే రోజు రాత్రి
వీళ్ళకి శోభనమని గదిలో పంపించి వెళ్ళిపోయారు అందరూ. అయితే ఆ అమ్మాయికి పెళ్ళంటే తెలుసు, మొగుడంటే తెలుసు, కాపురం అన్నా తెలుసు, సెక్స్ అంటే ఇంకా అంత తెలిసే వయసు కాదు. కానీ రాఘవ్ మాత్రం చాలా మామూలుగా, నిజానికి ఉన్నది 21 సంవత్సరాలేనైనా గౌడి పెంచిన పెంపకంలో ఆ హైటు, వెయిటు, పర్సనాలిటీ, బాడీ మీద నిజానికి చదువు లేకపోవటం వల్ల చాలా ఓవర్ మెచ్యూర్డ్గా అన్నీ తనకే తెలుసు అన్నట్టుగా పక్కన ఉంది పెళ్ళాంతో ఇంటిమేట్ అవటం తప్పేముంది, అది ప్రేమే కదా అనే దాంతో ఆ అమ్మాయిని దగ్గరికి తీసుకొని క్లోజ్ అవుతుంటే ఆ అమ్మాయి టెన్షన్ పడిపోయి అక్కడ ముట్టుకోబాకు ఇక్కడ ముట్టుకోబాకంటే అరబక్ అని ఆ అమ్మాయిని తనకు నచ్చినట్టుగా క్లోజ్ అయ్యేపాటికి తెల్లాడేసరికి అంత పర్సనాలిటీ ఉన్న మనిషి. ఆ అమ్మాయి ఏమో అప్పుడే 10th అయిపోయిన పిల్ల, ఒళ్ళంతా నొప్పులుగా అనిపించి ఏదోగా అనిపించింది. రావే ఈపు రుద్దుదు కానీ స్నానం చేయొద్దు కానీ అనే ఆ అమ్మాయికి కూడా ఏంది సిగ్గుపడతావు అని ఆ అమ్మాయిని దగ్గరకు లాక్కొని వాటేసుకోవటం, ఆ అమ్మాయి నడుం కొరకటం, ఆ అమ్మాయి మెడ దగ్గర కొరకటం, బయటికి వెళ్ళి ఆ అమ్మాయి కోసమని చేలో నుంచి వేడి చేసుద్దని సంసారం నీళ్లు పడ్డాయని కొబ్బరి బోండాలు పంపించడం, ఒక బోండానికి మించి తాగలేకపోతే 2-3 బోండాలు కొట్టి అమ్మాయి నోట్లో పోసేయటం, ఆ తర్వాత ఆ అమ్మాయికి డ్రెస్సులు వేసుకుంటుందని డ్రెస్సులు కొనాలని మూర్ఖురాలైన గౌరికి తెలియదు కాబట్టి చీర జాకెట్లు కొని వెళ్తే తను కూడా బయటికి వెళ్ళి తెల్లగా ఉంటుంది, చూడడానికి బాగుంటుంది, దానికి ఏ కోక బాగుంటుంది, రేట్ ఎంతైనా పర్వాలేదు అని చీరలు తీసుకొచ్చి ఇచ్చి కట్టుకోవే అని పూలు తీసుకొచ్చి ఇచ్చి పెట్టుకోవే అంటాం. వేసుకో నగలు ఎవరు వేసుకుంటారే అని తన తల్లి ఎటు బూడిద గుమ్మడికాయల్లే తయారైంది కాబట్టి తండ్రి పోయాక తల్లి వేసుకోక ఆ నగలు అక్క అనుభవించక అలానే పడున్నాయనే దాంతో పెళ్ళాం వేసుకుంటే చూడాలనేది ఒక ముచ్చట. తనకి మెత్తగా మాట్లాడటం రాదు, ఏమే ఉసే అది ఇదని గట్టిగానే చెప్తాడు. దానికి తోడు ఇంట్లో ఎంతమంది పనోళ్ళున్నా సీతకి వాళ్ళందరి మీద అజమాయిషీ చేయించి పనులు చేయించడం చేత కాదు, చిన్నపిల్ల కాబట్టి. దానికి తోడు పక్కనే ఉండి నేర్పాల్సిన గౌరీ అచ్చూసిన ఆంబోతులా ఊళ్ళ మీద తిరగటానికి వెళ్ళింది కాబట్టి ఆ పిల్లకి అస్సలు చేత కాదు. దానికి తోడు సీతకు వంట పని రాదు. టిఫిన్ చేయవే అని అడిగితే వెళ్ళి కొంచెం పెట్టుకొస్తే ఎవరికే ఇదే సంటి పిల్లోడు కూడా అప్పుడే పుట్టినోడు ఇంతకన్నా ఎక్కువే తింటాడు తెక్కల మొహందానా అని. ఆ తర్వాత చేపలు పంపుతాను వండు అని చెప్పి వెళ్తే వంట రాదు. పనోళ్ళ సాయంతో ఎలాగోలా ఆ చేపలు వాళ్ళు చేసిస్తే చేపల కూర వండి ఆడబెడితే అది బాగోదు. బాగోకపోయినా సరే ఏంది ఈ వండు, ఈ తిండి ఏంది, నువ్వేంది, నాకు వంట రాదు మాయ, నేర్చుకో, రాదంటే ఎట్టాగే మొగుడికి కడుపు నిండా పెట్టద్దు, ఏందా పిట్టమెతుకులు నువ్వు అని ఆ అమ్మాయికి ఇంతలా ముద్దలు చేసి నోట్లో తోస్తే ఆ అమ్మాయి నోరు అసలు పట్టేది కాదు. ఇక రాత్రిపూట దగ్గరకు వస్తున్నాడంటేనే భయం అనిపించేదే. ఇదిగో ఇట్టాగే తింటావు పగలు పిట్ట మెతుకులు, రాత్రేమో నేను దగ్గరకు వచ్చి ముద్దాడబోతే అక్కడ ముట్టుకోమాక ఇక్కడ ముట్టుకోమాక అంటావు, అదేందో నువ్వేందో నీ కథ ఏందో నీ తిండేందో అనేసి వెళ్ళిపోతాడు. ఆ అమ్మాయికి ఏమో భయం వేస్తుంది. నడుం గట్టిగా పట్టుకొని ఫీలింగ్స్తోనే దగ్గరకు లాగుతాడు. కాకపోతే అక్కడ చాలా నొప్పి పుట్టే అలా ఆ వేళ్ళు ఆ చేతులు మొరటగా ఉండటం వల్ల ముద్రలు పడిపోతాయి ఆ అమ్మాయి ఒంటి మీద. ఆ అమ్మాయి ఆ విషయం ఎవరితో చెప్పుకుంటుంది, కాస్తో కూస్తో 10th వరకు చదువుకున్న పిల్లంటే వైఫ్ అండ్ హస్బెండ్ మధ్య విషయాలు ఎవరితో చెప్పలేదు, చెప్పుకోకూడదు కదా. ముద్దు పెట్టాడంటే పెదం కొరికేసి వెళ్తే బ్లడ్ వచ్చేస్తుంది, ఇలా ఉంటుంది తరీకా. జడ పట్టుకొని లాగేస్తాడు, చీర పట్టుకొని లాగి పడేస్తాడు. నా ఎదురుగా చీర కట్టుకోవటానికి సిగ్గేందే అంటే ఆ అమ్మాయికి చీర కట్టుకోవటం రాదు, ఎలా పడితే అలా దోపుకుంటుంది. పెళ్ళాన్నే అమాంతం వంటగదిలో పని చేసుకుంటుంటే తనకి ముద్దు వస్తుంది, మురిపం వస్తుంది, ప్రేమ వస్తుంది, అది ప్రేమే. అయితే పెళ్ళాన్ని భుజానేసుకొని తీసుకెళ్ళి బెడ్రూమ్లో క్లోజ్ అవుతాడు. ఆ అమ్మాయికి ఏమో ఇదంతా టెన్షన్ అనిపించే, తనకి ఫీలింగ్స్తో సంబంధం లేదా, అర్థం చేసుకోడేంటి, ముద్దు మురిపాలు అంటే ఇదేనా, లైఫ్ అంటే ఇలాగే ఉంటుందా, తన చదివించడేంటి, ఇలా ఎంతెంత వంట పని చేయటం, ఈ చీరలు కట్టుకోవటం, ఈ నగలు వేసుకోవటం,
చేసుకోవటం, గట్టిగా అరిచినట్టు అదిలిచ్చినట్టు మాట్లాడితే ఉలికి పడుద్ది. రాత్రి 2-3 సార్లు క్లోజ్ అవుతాడు. ఒళ్ళు నొప్పులు అనిపిస్తుంది. రోజు ట్యాబ్లెట్ వేసుకోవటమే. ఏంది అర్థం చేసుకోడు. దూరంగా ఉందామంటేనేమో తెలుసుకోడేంది అని అలా కూర్చొని ఆలోచించుకుంటుంటే పెళ్ళానికి గోరింటాకు పెట్టి ఆ గోరింటాకు పెట్టుకుందని ముద్దొచ్చి నోట్లో అన్నం పెట్టి ఆ గోరింటాకు చేతుల్ని ఎడంగా పెట్టి మరి పెళ్ళాంతో ముద్దు ముచ్చట్లో మునిగిపోయి క్లోజ్ అయిపోతాడు. దీన్ని ఎలా అర్థం చేసుకోవాలో ఆ అమ్మాయికి అసలు అర్థం కాక ఏడుపు వచ్చి దిగులు వచ్చి ఎవరితో చెప్పుకోవాలి, డైరెక్ట్గా చెబుదామంటే ఏమనుకుంటాడో అని ఒక ఇది. రాను రాఘవంటే భయవేయటం మొదలుపెట్టింది సీతకే. ఇలా రోజులు గడిచిపోతూ ఉండగా రాఘవకి అమ్మమ్మ వరుస, గౌడికి పిన్ని వరుస అయ్యే ఆవిడ సులోచన అని వీళ్ళని చూసి వెళ్దామని వచ్చింది. వస్తే ఆవిడ సీతనే, ఏమ్మా బాగుంటున్నారే ఇద్దరు, బాగా చూసుకుంటున్నాడా రాఘవుడు నిన్ను సీతాలు అని ఆవిడ అడిగేపాటికి అమ్మమ్మ అని ఆవిడ దగ్గరకు వచ్చి కూర్చొని బ్యామని బావురుమని నోరు తెరిసిందే. ఏమైందే అంటే నన్ను అర్థం చేసుకోడని, నోట్లో కుక్కేస్తున్నాడని, ఎంతెంత వండమంటున్నాడు, ఎంతెంత తింటున్నాడని, నన్ను ఇదిగో ఇలా గిల్లేశాడని, ఇక్కడ కొరికేశాడని, ఇలా ముద్దులు పెడతాడని, పెదంజూడు ఎలా కొరికేశాడోనని, తన నోట్లో నా నోట్లో పెట్టేస్తాడని, నాకు అదోలా ఉంటుందని, ఇక నొప్పి అంటున్నా వినకుండా 3 సార్లు 4 సార్లు క్లోజ్ అవుతాడని, స్నానం చేయించేటప్పుడు చీర లాగేసి తనే స్నానం చేయించేస్తాడని, ఇక జడబట్టుకొని లాగేస్తాడని, 4-5 కొబ్బరి బొండాలు నోట్లో పోసేస్తాడని, ఇక తన ఇష్టం వచ్చినట్టు నన్ను హ్యాండిల్ చేస్తాడని, నన్ను చదివించట్లేదని, ఈ చీరలు కట్టుకోలేకపోతున్నా, నీ నగలు వేసుకోలేకపోతున్నాను, గట్టిగా అరుస్తాడు, అదిలిచ్చి మాట్లాడతాడు, నాకు భయం వేస్తుంది అమ్మమ్మ అని చెప్పేపాటికి ముందు ఆవిడ అవన్నీ విన్న తర్వాత గమనించింది రాఘవ తీరేలా ఉంది, రాఘవ అమ్మాయిని ఎలా చూస్తున్నాడో. ఆవిడకి నవ్వు వచ్చింది. దాంతోపాటు ఆవిడకి ఏం చెప్పాలో ఎలా చెప్పాలో అర్థం కాలేదు. అయితే ఒరే రాఘవ, నీకేమైనా పిచ్చి పట్టిందా? అది 16 ఏళ్ల పిల్ల, అలాగేనంట్రా దాంతో ఉండాల్సింది నువ్వు. దానికి నేను నచ్చలేదా ఏందే అంటే, అదుగో ఆ పిచ్చి మాటలే వద్దనేదే, నువ్వు నచ్చలేదని అది చెప్పిందా నీకు? చిన్న పిల్లరా, కొన్నాళ్ళ పాటు నీ ఒంటి మీద చెయ్యమని చెప్పేదా వద్దని చెప్పేదా? వద్దు అందే. అంటే కొన్నాళ్ళు దానికి దూరంగా ఉండు, నా పెళ్ళానికి నేను దూరంగా ఉంటవేందే? అబ్బా ఒళ్ళు ముదరాలేరా, పిల్ల ముదరాలే, దానికి అప్పుడే కడుపు కాలు రాలేదంటే అర్థం కావట్లా, అన్నీ ఎదగాలయ్యా, అది ఇంకా ఎదగలేదు, 2 ఏళ్ళు ఆగితే ఎదుగుద్ది. ఇదిగో నీ భాషలోనే చెప్పేనా, నువ్వు ఇత్తనం వేసావు, ఆ తర్వాత కాయ పక్వానికి వచ్చాక కోస్తున్నావా, పక్వానికి రాకముందు కోస్తున్నావా? పక్వానికి వచ్చాకే కోస్తాను, అది ఇంకా పక్వానికి రాలేదమ్మా. అలాంటప్పుడే మనం దాని మీద మన మొత్తం బలాన్ని చూపించామనుకో కాయ ఒడిలిపోద్దిరా. అలా కాదు కదా, రేపు నీకు పిల్లలు పుట్టొద్దా చెప్పు, 1-2 ఏళ్ల పాటు దూరంగా పెట్టి చెప్తాను దాన్ని నీకు. దాంతోపాటు ఇక నువ్వు దాన్ని చదివించవంట్రా, చదివించు, దాన్ని బయటికి తీసుకెళ్ళు, ఆ చీరలేంది ఆ నగలేంది దానికి డ్రెస్సులు అయ్యి కొనిపెట్టు. ఇప్పుడేంది ఇది చదువుద్దా అన్నాడు. అంటే ఏమే చదువుకుంటావు అంటే, చదువుకుంటానని తలూపిందే. తలూపింత దొంగ మొహంది ఇది, నా చెప్పొచ్చుగా మాయ నేను చదువుకుంటానని. అబ్బా పోనీలేరా మొరటోడా, ఇప్పుడు అది చెప్పలేకపోతే ఏమైందే? అంతంత అరుపులు అరవాలా, మెల్లిగా మాట్లాడాలి నాన్న, అంతంత దాని నోట్లో కుక్కే ఇచ్చా, దాని నోరు ఎంత చిన్నది చెప్పు, మెమ్మంటే 20 కొబ్బరి బొండాలు తాగుద్దంటే అది మృగంరా, మృగం. నువ్వు ఒక మురట చిచ్చినోడివి కాబట్టి నువ్వు తాగుతావు, అది ఎలారా తాగుద్ది, దాని పొట్ట చిన్నది కదా, అట్టయితే నన్నేం మోసుద్దే, అదేం ఎదుగుద్దే తొందరగా, ఎలా తింటే నువ్వు అలా పెడితే తొందరగా ఎదుగుద్దా? అవును మరి, నువ్వన్నట్టు చెట్టుకు బలం వేస్తే ఎరువేస్తే ఎదగదో, ఆ ఎరువేంది నువ్వు దాన్ని పెట్టే తిండా, రోజు రాత్రేసే చెయ్యా అంటే, బాగుందిగా నా పెళ్ళాన్ని నన్ను ముట్టుకోవద్దంటావు నువ్వు అన్న తర్వాత, ఒరే స్వామి నువ్వు ముట్టుకోవద్దని కాదయ్యా, నువ్వు 1-2 ఏళ్ల పాటు దూరం ముందు చెప్తా నేను అంత. ఈ ముదరష్టపది ఏది అసలు, ఇది ఎక్కడ సచ్చింది ముదరష్టపది, ముందు నా అల్లుడేడి అయ్యా రంగో
నీ బతుకు నాశనం చేశాంగా ఈ మొరటిదాన్ని నీకేసి కట్టి అయ్యా రంగనాథు అనే గౌరి ఎక్కడుందో కనుక్కొని ఫోన్ చేసి నువ్వు ఇంటికి రాకపోతే నడుములు ఇరుగుతాయి అనే పాటికి ఇంటికి వచ్చే ఏమైంది పిన్ని అంటే జుట్టు పీకి పడేసి బాధ ఆవిడ ఆ ఈ బూదలేంది ఆ తెల్ల చీరలేంది నువ్వేంది పనికి మాలిందానా నీ అవతారం ఏంది పిల్లకి పిల్లాడికి పెళ్లి చేశావు మంచని చెడని దానికి చెప్పే పని లేదా నువ్వంటే గుండిగలు వండుతావే పనికి మాలిందానా చదువుకోమంటే చదువుకోనని వంటల కాడ ఒడియాలు అప్పడాలు ఇక రోకళ్ళు రోళ్ళు దగ్గర పెరిగిన దానివి అది సుకుమారంగా పెరిగిన పిల్ల కదా దాన్ని చదివించొద్దా అది డ్రెస్సులు వేసుకునే పిల్ల దానికి ఆ కోకలు కొన్నావేందే పేటన్స్ కోకలు అసలు నువ్వు అవతారంలో ఉండటం ఏందే పనికి మాలిందానా ఆ పిల్లకి పనోళ్ళ మీద పెత్తనం చేయటం ఏం చేత అవుద్దే ఆ రోజు చెయ్యేస్తే అది చిగురుటాకులాగా వణికిపోతుంది అదేంది నా మొగుడు నా మీద చెయ్యలే అసలు ఏం మనిషో ఏమో మెల్లిగా హ్యాండిల్ చేసి నొప్పిగా ఉందా బాధగా ఉందా అనేవాడు అవునులే నువ్వంటే మృగానివి కదా అల్లుడు సాది జంతువు కదా అల్లుడికి నిన్నిచ్చి కట్టబెట్టి అల్లుడి జీవితం నాశనం చేశామని మాకు ఈ మధ్య అర్థమవుతుంది అదేంది పిన్ని అలా అనుకుంటే బాబాయ్ ఉన్నాడు కాబట్టి అలా మాట్లాడతావు కానీ నా విషయం దగ్గరికి వచ్చేపాటికి ఇప్పుడు కూడా నీకు అదేమంటే నేను విధవనని ఎక్కిరిస్తాకొచ్చావా నువ్వు నన్ను ఉసే నేను అందేంటి నీకు అర్థమైందేంటని ఆవిడ ఇంకో 4 జబిరి పనికి మాలిందానా మొగుడు ఉన్నా మొగుడు లేకపోయినా ఆడదానికి ఒక ఇష్టం ఉంటుంది ఒక కోరిక అనేది కలగాలి మరి నీకు 13 ఏళ్ళకి పెళ్లి చేయలేదా బాబాయ్ చెయ్యలేదా షోరు దేవుడా నాకు 13 ఏళ్ళకే పెళ్లి చేశారు కరెక్టేనే కాకపోతే ఆ రోజుల్లో ఆడోళ్ళు ఎంత బలంగా ఉండేవాళ్ళు రాళ్లల్లో రోకళ్ళతో దంచిన దంపుడు బియ్యాలు తినేవాళ్ళం మనం దానికి తోడు చాకిరీలు చేసి మన ఒళ్ళు ఎలాగుండేదే గట్టిగా కండబట్టి సున్నుండలు నేతరిసెలు అది అట్టాగే తింటందా పిట్టమెతుకుల పిల్ల అయితే ఆ తట్టుకోవద్దా వాణ్ణి అన్న తర్వాత ఇప్పుడేంది ఏమీ లేదు నీ తలకాయ ఇంటి పని వంట పని నువ్వు చూసుకో అది చదువుకుంటుంది ఆడికి నేను చెప్పాలే కానీ ఏం చెయ్యాలో నువ్వు నోరు మూసుకొని ఊరుకో ముందు అన్న తర్వాత పిల్లని పక్కకు పిలిచి చూడమ్మా సీత రాఘవ చాలా మంచోడు నేను ఈ కాలం మగవెధవల్ని ఆడపిల్లల్ని చాలామందిని చూస్తున్నానమ్మా అందరూ ప్రేమలని ప్రేమాయణాలని ఒక ఆడదాంతో ఒక మగాడు ఒక మగాడితో ఒక ఆడది ఉండే రోజులు కాదివే రాఘవకి సిగరెట్ అలవాట్లేదు బీడీ అలవాట్లేదు చుట్టలు అలవాట్లేదు అమ్మాయిలు అలవాట్లేదు వాడే తలుచుకుంటే వాడు రోజుకొక దాంతో తిరగొచ్చు ఎంత డబ్బైనా పడేయచ్చు తప్ప తాగొచ్చు పేకాటలాడొచ్చు గుర్ర పందాలు ఆడొచ్చు నిలువెత్తు బంగారమమ్మ వాడు నిజంగా రఘురాముడే ఇక వాడిలో ఆ మొరటితనం అంటావా ఇదిగో ఈ దరిద్రపుది ఉంది కదా దీన్ని చిన్నప్పటి నుంచి చదువుకోవే అంటే వినకుండా పిడకలు కొడతాం పేళ్ళెత్తటం పాలు తీయటం గొడ్లను తోలటం దానికి తోడు ఇంట్లో ముగ్గులేయటం పేడకళ్ళాపులు చల్లటం రోట్లో రోకళ్ళు పెట్టి దంచేసి బియ్యాలు చెరిగిపోయటం పిండొంట్లు ఉండటం ఇది మొరటుగా తయారయ్యి వాణ్ణి మీ అమ్మ డాక్టర్ని చేయాలనుకుంది ఆ కళ ఎటు నెరవేరలేదో వాణ్ణి మొరటుగా తయారు చేసింది ఇది చూడమ్మా వాడు ఒక అందమైన బొమ్మ నువ్వు ఎలా మలుచుకుంటే అలా మారతాడో ఇప్పుడు నువ్వు వాడి భార్యవే అవునన్నా కాదన్నా మీది 7 జన్మల బంధం మీ అమ్మ ఆఖడి కోరిక నీ మెల్లో ఉన్న తాళి ఎప్పుడూ వాణ్ణి నీకు గుర్తు చేస్తూనే ఉండాలి ఏదో చదువుకోమన్నాను కదా అని చదివేస్తున్నాం కదా అని చెప్పి పట్టణాల్లో రకరకాల గాలి వెధవలు ఉంటారో వాళ్ళందరినీ కూడా నమ్మటమో వాళ్ళు చెప్పేటటువంటి మాటల్ని నమ్మటమో నీకు పెళ్ళి కాలేదని చెప్పటమో ఇలాంటి చేయబాకమ్మ మీ మామయ్య లాంటి భర్త నీకు 7 జన్మలో నువ్వు వెతికినా కూడా దొరకడు మీ నాన్న లాంటి వాడు కాదేవాడు ఒక్క మాటలో చెప్పాలంటే నీకే అర్థమవుతా ఉండాలి ఇక నీ బాధ ఏంటి వాడు పొద్దున్నే లేవమంటాడు అనే వాడు లేచేసరికి నువ్వు అందంగా తయారయ్యి నగలేసుకొని మహాలక్ష్మిలాగా నువ్వు ఎదురొస్తే చూసుకోవాలన్నది వాడి కోరిక మీ అమ్మమ్మ అనుభవించలేని సిరి సంపద నువ్వు అనుభవించాలని నువ్వు పట్టుబట్టలు కట్టుకోవాలని నువ్వు పనివాళ్లతో సుఖాలు అనుభవించాలని నువ్వు కాలు కింద పెట్టకూడదని ఏ చాకిరీ చేయకూడదని వాడు నిన్ను వంట చేయమంటాడంటే పెళ్ళాం వండి పెడితే తినటం ఒక ముచ్చట నీకు వంట పని చేత కాదు కరెక్టే కానీ నీ చేత్తో వండి పెడితే తినటం వాడికో సరదా నీకు తినిపించడం వాడికి ఒక ఆనందం ఎంత
ముద్ద పెట్టాలో వాడికి తెలియదు. నువ్వు చెప్పొచ్చుగా, వాడికి నీ పొట్ట 5 కొబ్బరి బొండాలతో అయితేనే నిండుద్ది అనుకుంటాడు. నేను తాగలేకపోతున్నాను మావయ్య అని ప్రేమగా చెప్పొచ్చుగా. భయపడటమేంటే? వాడిని హక్కు, నీ మొగుడు. రేపొద్దున వాడితో కాపురం చేసి పిల్లల్ని కనవా? ఏం చేస్తావు? ఇంత కోట్ల రూపాయల డబ్బు ఉంది, వాడికి చదువు లేదు, తెలివి లేదు. నీకు లోకజ్ఞానం, తెలివి, చదువు ఉంటున్నాయిగా. మరి నువ్వు నీ మొగుడిని నీకు నచ్చినట్టు మార్చుకోవచ్చుగా, నీ అమ్మమ్మని మార్చొచ్చుగా, ఈ ఇల్లు మార్చొచ్చుగా. నువ్వు నీ మొగుడు మొరటోడనే, మా మామయ్య మొరటోడు, నన్ను అర్థం చేసుకోడు, పడక సుఖంలో అలా ఉంటాడు, ఇలా ఉంటాడు, నా మీద పడతాడు అంటున్నావు. 2 ఏళ్ళు దూరం పెట్టమన్నాను. అలా అని జీవితాంతం దూరం పెట్టగలవా వాడినే? వాడు లాంటి 6 అడుగుల ఆజానుబాహుడు, కండలు తిరిగిన మగాడు ఒక సినిమా హీరో అయితే అమ్మాయిలు ఎర్రెక్కిపోయి మీద పడిపోతారు. అలాంటోడు నీ మొగుడుగా దొరికాడంటే నువ్వు మురిసిపోవాలే పిల్ల, వాడి మగతనం చూసే. అలాంటిది వాడితో ఎన్ని రాత్రులు ఎన్ని పగలైతే ఒక ఆడదాని సంతోషం, ఒక ఆడదాని తృప్తి, ఆనందాన్ని కలిగిస్తాయే. పిచ్చేమైనా పట్టిందా నీకు? వాడితో చెప్పు, వాడు నీ మొగుడు. మొగుడు పెళ్ళాల మధ్య సిగ్గేంది, బిడియమేంది, మొహమాటమేందే? నువ్వు ఇలా ఉండు, నా ఒంటి మీద ఇలా చెయ్యి, మనం ఇలా కలుద్దాం, నాకు ఇలా అయితే బాగుంది, ఇలా అయితే తృప్తిగా ఉంది, ఇలా అయితే నొప్పిగా ఉంది అని అర్థం చేసుకోమని చెప్పు. సుకుమారంగా ఉండటం నేర్పించు. వాడితో సంతోషంగా ఉండమ్మా. సంసారం అనేది ఎప్పుడూ కూడా చక్కగా తెన్నేరు మీద నావలాగా సాగిపోవాలి. ఒడిదుడుకులు ప్రతి ఒక్కళ్ళ జీవితాల్లో ఉంటాయి అనుకుంటే నీ 16 ఏళ్ల జీవితం మీ నాన్న కింద ఆడపిల్లవు పుట్టావని, మీ అమ్మ మగపిల్లాన్ని కనలేదని, మీ అమ్మ ఆస్తి మొత్తం చుట్టుకొని తేలేదని, మీ మామయ్యకి ఆస్తి దారాదత్తం చేసిందని మీ అమ్మ నువ్వు నరకాలు పడే వచ్చారో. ఇప్పుడు నువ్వు వాడి భార్యవి. వాడి ఆస్తి మీద, వాడి మీద, ఈ ఇంటి మీద, నీకు వాడి శరీరం మీద కూడా సర్వ హక్కులు ఉన్నాయి. అది ఎవరు కాదనలేని విషయం. నువ్వు అర్థం చేసుకోవటానికి ప్రయత్నించాలి. నీకు ఇది కావాలి అడుగు, వాడు కొనివాడు అనుకుంటున్నావా? నీకు వాడిలా ఉంటే ఇష్టం, మార్చుకో, ఉండడు అనుకుంటున్నావా? ఏదైనా మన చేతిలోనే ఉంటుంది. సంసారం దిద్దుకున్నా ఆడదే, సంసారం కూల్చుకున్నా ఆడదే. కొన్ని పశువులు ఉంటాయి, మృగాలు ఉంటాయి, మీ నాన్న లాంటి మగాళ్ళు. అలాంటి వెధవలు ఎన్ని సంవత్సరాలు వచ్చినా ఇంకా అమ్మలు కొంగు పట్టుకొని తిరగాలి, అప్పలకి వెనకమాల పేటలు ఎత్తుకొని వెళ్ళాలి, అక్కా బావలకి దుప్పట్లు దులిపి పక్క మీద మల్లెపూలు పరవాలి, నాన్న కాళ్ళొత్తాలి అనే ఎదవలు పెళ్ళాలని ప్రేమించాలి. వాళ్ళు కుటుంబాన్ని వదిలేసుకొని వస్తారు. మనకి కూతురు పుడితే మన అమ్మ లాంటిదే, అక్క చెల్లెళ్ళ లాంటిదే, ప్రేమగా చూసుకోవాలని ఆలోచించరమ్మా. రాఘవ అలాంటోడు కాదు. మరి నేను వెళ్ళొచ్చేది అని బామ్మ వెళ్ళిందే. ఆ తర్వాత రాఘవ పక్కనే ఉన్న టౌన్లో ఇంటర్మీడియట్లో చేర్చాడు సీతని. ఆ తర్వాత రాఘవని వెంట పెట్టుకొని వెళ్ళి డ్రెస్సులు కొనుక్కుంది, తనకు కావలసిన మేకప్ థింగ్స్ కొనుక్కుందే, మంగళసూత్రాన్ని తీసి లోపలికి వేసేసుకుంది. లోపలికి వేసుకొని కాలేజీలో చాలామంది ప్రపోజ్ చేస్తే నాకు పెళ్ళయింది, మా మావయ్య ఉన్నాడని అందరికీ చెప్పింది. ఆ తర్వాత అమ్మమ్మ దగ్గర పడుకుంటూ, అమ్మమ్మ రోజు కాలు చేసుకొని పడుకుంటుంటే తాతయ్య దగ్గర కూడా ఇలాగే పడుకునేదానివే అని అడిగితే, మహానుభావుడు వెళ్ళిపోయాడుగా నన్ను వదిలి, మీ తాత ఏమే ఎందుకు వాడితో మీద చేయించుకోవట్లేదంటే నీ తెలియదులే పడుకో అనేది సీత. అలా పెళ్ళాం పడుకుందా లేదా అని వచ్చి చూసుకొని వెళ్ళేవాడు రాఘవ. తల నిమిరి నుదురు మీద ముద్దు పెట్టుకొని. ఇలా 2 సంవత్సరాలు ఇంటర్ అయిపోయింది. అయిపోయిన తర్వాత పుట్టినరోజు కేకులు పోయించడం అయ్యి వాళ్ళకి రావు కాబట్టి కొత్త బట్టలు తీసుకొచ్చి ఇచ్చి గుడికి తీసుకెళ్ళి డైనింగ్ టేబుల్ మీద ఈ చివరి నుంచి ఆ చివరి దాకా అన్నీ వండి పెట్టింది గౌరే. నీకు 18 నిండినయే, 19 వచ్చినాయి అనే 10 సార్లు అంటే అంతకుముందు తెలిసేది కాదు. కానీ మొగుడు కదా క్లోజ్ అవ్వాలనుకుంటున్నాడని తెలిసిందే. ఆ తర్వాత ఇంజనీరింగ్ అనే మహాసముద్రం లాంటి కాలేజీలో చేరిందే. బామ్మ చెప్పిన మాట అప్పుడు నిజం అనిపించిందే. చాలామంది అమ్మాయిలు అబ్బాయిలు 1 నైట్ స్టాండ్లని, లివ్ ఇన్ రిలేషన్షిప్లని, తెలియకుండా సీక్రెట్ లవ్ స్టోరీలని నడిపి, అమ్మో మీ క్యాస్ట్ వేరు, మా నాన్న ఒప్పుకోడు, అమ్మో మా అమ్మ నిన్ను అస్సలు కోడలుగా ఒప్పుకోదు, మా అక్క నిన్ను ఒప్పుకోదు, మా ఇంట్లో డౌరీ ఎక్స్పెక్టేషన్స్, మా ఇంట్లో క్యాస్ట్ ఫీలింగు, అమ్మో మీరు నాన్ వెజ్ తింటారు, మా ఇంట్లో వెజ్, అమ్మో
మీ క్యాస్ట్కి మా క్యాస్ట్కి అస్సలు పడదు బాబు. ఇలా ఎంతోమంది ఎన్నో రకాలైన కారణాలతో కలవటం, విడిపోవటం, ఒక స్టేజ్కి వచ్చేసరికి ఆ అమ్మాయికి అసహ్యం వేయటం మొదలుపెట్టింది. ప్రపంచాన్ని చూస్తే తను జ్ఞానం కోసమే చదువుకుంటుంది. సీతనికి చాలామంది అబ్బాయిలు ప్రపోజ్ చేశారు. సారీ, నాకు మా మావయ్య ఉన్నాడు, నాకు పెళ్ళైపోయిందని చెప్పి పక్కకు తప్పుకునేది. కానీ ఫ్రెండ్స్గా ఉండే అమ్మాయిల్ని చూసేది. ఓయో రూములకి వెళ్ళటం, ఆ తర్వాత ప్రెగ్నెన్సీలు రావటం, అన్వాంటెడ్ ప్రెగ్నెన్సీస్, అబోషన్స్ చేయించుకోవటం, కొంతమంది కొట్టుకోవటం, తిట్టుకోవటం, ఒకళ్ళ కళ్ళు ఎదురుగానే బ్రేకప్లు, ప్యాచప్లు, ఒకటి ఇంకోటితో తిరగటం, ఒకడు ఇంకో దాంతో తిరగటం, ఒక్కోళ్ళకి 4 బాయ్ ఫ్రెండ్స్, 4 గర్ల్ ఫ్రెండ్స్, ఇన్స్టాగ్రామ్లు, ఫేస్బుక్లు, వీళ్ళెవరూ కాదని కొంతమంది మిడిల్ డ్రాప్ అయి వేరే కాలేజీల్లో చేరటం, కొంతమంది పెళ్ళిళ్ళు చేసుకొని వెళ్ళిపోవటం, కొంతమంది ఇష్యూలు పెద్ద సూసైడ్ అటెంప్ట్ల దాకా రావటం. ఆ అమ్మాయి తల బద్దలైపోతూ మొగుడిని గమనించుకొని చూసుకుంటే నిజమే నిలువెత్తు బంగారం. అమ్మమ్మ చదివించలేదన్న మాటే కానీ అసలు మేనమామలో ఏం లోటు ఉందనే, ఏం లోపం ఉందనే, పొరపాటును కూడా ఇంత చెడు అలవాటు అంటూ లేదో. నిలువెత్తు బంగారం. కాలేజీ దగ్గర రోజు దింపుతాడు. సాయంత్రం వచ్చే తను ఎక్కడుండమంటదో అక్కడే ఉండి ఇంటికి తీసుకొస్తాడు. ఏం కావాలంటే అవి కొనిపెడతాడు. తనకి తెలిసిన ప్రేమ తను చూపిస్తున్నాడు. ఈ పశువులన్నీ కూడా ప్రేమించడం వచ్చు, నాగరికత తెలుసు అనుకొని వేళ్లల్లో ఉంది ప్రేమ కాదు, కల్మషం. నిజం చెప్పాలంటే వీళ్ళు చాలా ఎక్స్పెక్ట్ చేస్తారు అమ్మాయిల దగ్గర నుంచి. ఆ ఎక్స్పెక్ట్ చేసేది ఏంటంటే సింగిల్ చాక్లెట్ ఇస్తే ఒకడికి నైటు పక్క పంచుకోవటానికే రావాలి ఒక ఆడదే. షాపింగులు చేయించితే ఇహ చెప్పక్కర్లేదు. ఆ తర్వాత వాళ్ళు మాట్లాడే మాటలు నీకేమైనా నేనే ఫస్టా ఏంటే, నువ్వేమైనా ఫ్రెష్ పీస్ వేంట్రా అని వీళ్ళు తగ్గరు, వాళ్ళు తగ్గరు. ఇలాంటి అనాగరిక ప్రపంచంలో ఉంటూ నాగరికత నేర్చుకుంటున్నాను అనుకుంటున్న తన్నేమనుకోవాలో అని ఇక మేనమామ విలువ, మేనమామ మీద గౌరవం చాలా పెరిగిపోయాయి సీతకే. ముందు ముసల్దాన్ని మార్చాలనే దాంతో అమ్మమ్మ నువ్వేంటి, నీ అవతారం ఏంటే అంటే నాకేమైంది అంటే రాఘవ దగ్గరికి వచ్చి మాయ మన దగ్గర అన్ని డబ్బులు ఉన్నాయిగా, కారు నేర్చుకొని కారు కొనొచ్చు కదవయ్యా అనేపాటికి నిన్న మొన్నటి దాకా పిల్లగా ఉన్న అమ్మాయి ఇప్పుడు ఇంజనీరింగ్ సెకండ్ ఇయర్కి వచ్చిందే, ఎదిగిందే. దాంతో పెళ్ళాం కోరింది కదా అని కార్ డ్రైవింగ్ నేర్చుకున్నాడు, కారు కొన్నాడు. ఆ తర్వాత సిటీకి వెళ్దాం పదమని తీసుకుపోయిందే. అక్కడికి నుంచి నువ్వు తెల్ల చీరలు కట్టావంటే చంపి పడేస్తాను నిన్నని ఇక గౌరికి మంచి మంచి చీరలు తీసుకొని బ్యూటీ పార్లర్కి తీసుకెళ్ళి ముసలమ్మ జుట్టు ఇంత మారుంటే డై వేయించి ఆ తర్వాత మేకోవర్ చేయించితే ముసల్దానికి సోకులేందో అనే నవ్వుతూ కూర్చున్నాడు రాఘవ. అయిపోయిన తర్వాత చీర కట్టించి చిన్న బొట్టు పెట్టి ఇక నుంచి నువ్వు ఇలాగే బొట్టు పెట్టుకోవాలి, పూజ చేస్తే కొంచెం విభూది పెట్టుకో అని 2 చేతులకి 2 డజన్ల బంగారు గాజులేసి మెళ్ళో 2 పేటల గొలుసు పెద్దదేసి ఇక ఏళ్ళకు ఉంగరాలు పెట్టి చెవులకు పెద్ద దిద్దులు పెట్టి చంపేస్తాను, ఇలా ఉండకపోతే పేక్ కొరికేస్తాను, తాతయ్య పైన నుంచి చూస్తున్నాడు, తాతయ్య నిన్నేమైనా తెల్లచీరలు కట్టుకోమన్నాడా, వెర్రి వేషాలు ఇవ్వకనే ఐహిల్స్ చెప్పులు కొనిపెట్టి వేసుకొని తిరుగు, ఇంట్లో కూడా చెప్పులు వేసుకోవాలి అని చెప్పింది. ఆ తర్వాత రాఘవని కూర్చోబెట్టి రాఘవకు ఆ బియర్డ్ అంతా తీసేయించి నీట్గా ఫార్మల్ హెయిర్ కట్ క్రాఫ్ట్ చేయించి ట్యాన్ రిమూవింగ్ చేయించి మొగుడికి ఫేషియల్స్ అన్నీ చేయించితే నాకెందుకు ఇవన్నీ అంటే మాట్లాడొద్దంటున్నానా అనే మొగుడిని అవన్నీ చేయించి మొగుడికి ప్యాంటు షర్ట్లు కొంటే ప్యాంటు షర్టా వద్దే నాకు పంచలే అలవాటు, నాకు అయ్యే హాయిగా ఉంటాయి, అరవబాక మాయ నువ్వు అన్న తర్వాత ఎలా వేసుకోవాలో నాకు రాదే, ముందు అండర్వేర్ వేసుకొని బనీ వేసుకొని రా అన్న తర్వాత నాకు సిగ్గే, అబ్బో నిన్ను నేను ఎప్పుడు ఏమీ చూడలేదు, మరి అప్పుడెప్పుడో పెళ్ళైన కొత్తల్లోనే చూసాలే కానీ చెడిపోయావే నువ్వు చదువుతుంటే. అబ్బచ్చి 3 పెళ్ళాల మధ్య సిగ్గు అంటే సిగ్గులే పుడతాయి, పిల్లలు పుట్టవులే కానీ ఇట్రా అని బట్టలేసి ఇలా వెళ్ళి మాయ ఎంత బాగున్నావో చూడు అని బొగ్గ మీద ముద్దు పెట్టింది. దాంతో దీనికి ఏదొచ్చినా పట్లేం అనుకున్నాడు. ఆ తర్వాత మొగుడు ప్యాంటు షర్ట్లు వేసుకోవటం, ఇక నుంచి నువ్వు ఇలాగే ఉండాలి అని చెప్పటం, మొగుడికి నోట్లో కలిపి పెడితే చిన్నపిల్లలకి ఎంతకన్నా పెద్ద ముద్దలు పెడతారే అంటే పెద్ద పెద్ద ముద్దలు పెట్టేదే. అమ్మమ్మే ఇంట్లో వంట చేస్తుంది కాబట్టి అమ్మాయికి వంట పని బాధ లేదు. ఆ తర్వాత మొగుడిని మాత్రం చిన్ని చిన్ని ముద్దలు పెట్టి మాయ నోరేదే అంటే నా నోరు ఇంతే ఉంటుందిలే బాబు అనేసేది. ఆ తర్వాత ఇక
మావయ్య ఇల్లంతా రెనోవేట్ చేయించుకుందామా అని అడిగితే, నీ ఇష్టం, నీకు ఎలా కావాలో అలా చేయించుకో అన్న తర్వాత ఇంటిని నెయ్యి పోసి నెయ్యి ఎత్తేటట్టు ఇంద్రభవనం లాగా ఇల్లంతా రెనోవేట్ చేయించింది సీత. డబ్బులు ఎంత అవుతున్నాయి ఏంటి ఏ రోజు లెక్క చూసుకోలేదు రాఘవ. ఆ తర్వాత అమ్మమ్మ కాలు చెయ్యేసుకొని పడుకుంటుంటే మెల్లగా ముసలమ్మ కాలు చేయి తీసి వెళ్ళి రాఘవ పక్కన పడుకునేపాటికి దిండు అనుకొని కౌగులిచ్చుకున్నాడు. వీడికి దిండుకి నాకు తేడా తెలియట్లేదని దగ్గరికి వెళ్ళి పడుకొని బొగ్గ మీద ముద్దు పెడితే ఉలిక్కిపడి లేచి, ఏమైందే అన్నాడు. ఏం లేదు, నా మొగుడు నా ఇష్టం వచ్చి పడుకున్నాను, పడుకోకూడదా మావయ్య? ఎవరు పడుకోవద్దన్నారు, రా పడుకో అని గుండెల మీద పడుకోబెట్టుకొని దగ్గరికి తీసుకున్నాడు. దగ్గరికి తీసుకుంటే ఇలా రోజు వెళ్ళి పడుకుంటే, ఏమే నేను బోర్ కొట్టేశానా, నేను నచ్చట్లేదా, నన్ను వదిలేసి వాడి దగ్గరికి వెళ్తున్నావే? మావయ్య నా మొగుడు కదే, నీకు తెలీదా మొగుడు పెళ్ళాలు ఎందుకు అంత దగ్గరగా ఉంటారనేది? నువ్వు చెయ్యి ఏనిస్తున్నావు మరి నా కొడుకుతో అనేపాటికి, నీకన్నీ తెలియదులేవే అన్న తర్వాత ఇక డాక్టర్ దగ్గరికి వెళ్ళి మాట్లాడుకొని పిల్లలు పుట్టకుండా కాపర్టీ ప్లాన్ చేసుకొని వచ్చింది. ఆ తర్వాత ఒకరోజు రాత్రి బయట వర్షం పడుతుంటే అమ్మమ్మ పెందలాడే ముసుగు తన్ని పడుకుంది నాటుకోడి కూర తినే. అయితే మామయ్య వెళ్ళి పడుకుంటే వెళ్ళి మామయ్య దగ్గర తెల్లటి చీర కట్టుకొని మల్లెపూలు పెట్టుకొని వెళ్ళి తన మొగుడు దగ్గర తను అలా ఒదిగిపోయింది. ఏంటి అన్నాడు. అంటే పెదాల మీద ముద్దు పెట్టింది. ముద్దు పెడితే దగ్గరికి తీసుకున్నాడు. దగ్గరికి తీసుకుంటే, ఇప్పుడు నువ్వు ఇదివరకిట్లాగా బలవంతంగా కాదు, నేను చెప్పినట్టు నువ్వు చెబుతావా? సిగ్గు లేదేమే నీకు? ఎందుకు సిగ్గు? మన మూడు పెళ్ళాల మధ్య సిగ్గుపడతారా అనే సెన్సిటివ్గా ఆడవాళ్ళని హ్యాండిల్ చేయాలని మొరటుగా ఉండకూడదు. ఇద్దరు చాలా తృప్తిగా, చాలా సంతోషంగా, చాలా ఆనందంగా ఇంటిమేట్ అయి క్లోజ్ అయ్యారు. ఆ తర్వాత నేను వెంటనే పిల్లలు పుట్టకూడదు, నేను ఎంటెక్ కూడా అయ్యాక కందాం అనుకుంటున్నాను మావయ్య, అందుకని నేను ప్రికాషన్ తీసుకున్నాను, నీ దగ్గర దాయకూడదుగా, అందుకే నీకు చెప్పానంటే నీ ఇష్టం రాదే, నువ్వు నాకు చెప్పాల్సిన అవసరం ఏంటి అన్నాడు. అబ్బో మా మావయ్య ఇదివరకు ఇట్లా అరవట్లేదే, మెల్లిగా మాట్లాడుతున్నాడు, చెప్తే వింటాం నాకు వచ్చు, బయట ఇలా ఉండకు మావయ్య, బయట నువ్వు నీలానే ఉండు, నువ్వు సింహంలానే ఉండాలి, కాకపోతే నా దగ్గర అలా ఉండకే, నాకు భయం అనే అల్లుకుపోయింది ఆ అబ్బాయిని. ఆ తర్వాత మొగుడిని తీసుకొని సినిమాలకు వెళ్ళటం, షికార్లకు వెళ్ళటం, సిటీకి వెళ్ళటం, 5 స్టార్ హోటళ్ళకి వెళ్ళటం, విదేశాలు పాస్పోర్ట్లు వీసాలు చేయించుకొని ట్రిప్పులకి వెళ్ళి రావటం, అలా ఆ అమ్మాయి బీటెక్ కంప్లీట్ అయిపోయింది. ఆ తర్వాత ఎంటెక్లో జాయిన్ చేశాడు. ఎంటెక్ కూడా కంప్లీట్ అయిపోయింది. ఓ మాట అడుగుతాను సీత, ఎందుకు చదువుకున్నావే నువ్వు ఇంత చదువు? జ్ఞానం కోసం మావయ్య అంటే, సరేలే అలాగైతే రేపు ఆ జ్ఞానమే నీకు కూడా నేర్పించాలని, అందుకే 4 ఏళ్లుగా నిన్ను నేను చదివించుకుంటున్నాను అని రాఘవకి ఈ 4 సంవత్సరాల్లో ఇంగ్లీష్ చదవటం, రాయటం, తెలుగు చదవటం, రాయటం, మాట్లాడటం, ఎలా ఉండాలి ఏంటి, బయట ప్రపంచంలో మనుషులు ఎలా ఉంటున్నారో, లోక జ్ఞానం ఏంటి, బ్యాంకులో డబ్బులు ఎలా వేయాలి, ఎలా డ్రా చేయాలి, ఏటీఎంలు ఎలా వాడాలి, గోల్డ్ని ఎలా లాకర్లో పెట్టాలి, ఆ అబ్బాయి కూడా ఇప్పుడు మంచిగా తెలివితేటలు, నాగరికత, జ్ఞానం అన్నీ నేర్పించుకొచ్చింది సీత. ఆ తర్వాత నీకు అన్నీ నేర్పిస్తాను మావయ్య, ఎవరు ముందో ఎవరు వెనకో భార్యాభర్తల్లో ఎవరికి తెలుసో, పిచ్చి మాటలు మాట్లాడితే వేస్తాను ఒకటే, పిచ్చోడా ప్రతి భార్య అనుకుంటుందంట తన భర్త తన ముందే పోవాలని. ఎందుకో తెలుసా మావయ్య, అంత ప్రేమగా ఎవరు తన భర్తని చూసుకోరు కదో, తన భర్తకి ఏమైనా కావాలంటే అందించరు కదో, ఆయన ఇష్టాలని తెలుసుకొని కోరికలు తీర్చరు కదో, కడుపుకు కావలసింది వండి పెట్టరు కదో, ప్రతి భర్త అనుకుంటాడంట తన భార్య తన ఒడిలోనే పోవాలి అని. ఎందుకో తెలుసా, తన భార్యనే తను పోయిన తర్వాత కొడుకులు, కూతుళ్ళు, కోడళ్ళు, అల్లుళ్ళు ఎక్కడ పని మనిషిని చేసేస్తారేమోనని. మన ఇద్దరం కలిసే వెళ్ళిపోదాంలే మావయ్య అంటే కన్నేళ్లతో దగ్గరికి తీసుకొని ముద్దు పెట్టుకున్నాడు. ఆ తర్వాత రాఘవకి బాగా జ్ఞానం, తెలివితేటలు నేర్పిస్తూ, ఒకవైపున రాఘవ వ్యవసాయం చేస్తూ కోట్ల రూపాయలు గణించారు. డబ్బులకి ఏ లోటు లేదు. సీత గర్భవతి అయింది. ఫస్ట్ కాన్పులో బాబు, రెండో కాన్పులో పాప పుట్టి ఆపరేషన్ చేంజ్ చేసుకుంది. రంగనాథ్ అనే బాబు పేరు, అరుంధతి అనే పాప పేరు పెట్టుకున్నారు. మీ అమ్మ మీ తాత ఇద్దరు వచ్చేసారే అని గౌరీ పిల్లల్ని మేదేసుకొని పెంచుకుంటూ, గౌరీ చాలా హెల్దీగా ఉంటుంది, చిన్న వయసులోనే పెళ్ళైంది.
అయిపోయింది. ఇంకో 30-40 ఏళ్ల దాకా అమ్మమ్మ ఆయుష్కి వచ్చిన డోకా ఏమీ లేదు. మొగుడు పెళ్ళాం పిల్లల్ని మాత్రం బాగా చదివించాలి సీత అని రాఘవ అంటే, ఇక మా మామ మొరటోడు కాదండి, ఇప్పుడు మా మామ చాలా తెలివైనోడని మొగుడిని ముద్దులు పెట్టుకునేదే. ఇక అలా సరిగంగా స్నానాలు చేస్తూ స్విమ్మింగ్ పూల్లో పర్సనల్గా పైన వాళ్ళు ఒకటి పెట్టుకొని వర్షంలో క్లోజ్ అవుతూ, ఆ తర్వాత మంచి మీద, ఆ తర్వాత క్యాండిల్ లైట్ డిన్నర్లు, మూన్ లైట్ డిన్నర్లు, మొగుడిని తీసుకొని ట్రిప్పులకి వెళ్ళటం, చల్లటి ప్రదేశాలకి వెళ్ళటం, విదేశాలకు వెళ్ళటం, పిల్లల్ని అమ్మమ్మ దగ్గర వదిలిపెట్టడం, పిల్లల్ని చాలా పెద్ద ఓ గ్రేడ్ స్కూల్లో పిల్లల్ని జాయిన్ చేసింది, లక్షల ఫీజులు కట్టి పిల్లలు స్కూళ్ళకి వెళ్ళి రావటం, తండ్రిని పిల్లలు ఎక్కడా చదువు రాని వాడని చులకని చేయకూడదని రాఘవకి బాగా తెలివితేటలు నేర్పించి, చదవటం నేర్పించి, జ్ఞానం నేర్పించి రాఘవతో కూడా మెల్లగా ఫస్ట్ 10th రాయించింది, తర్వాత ఇంటరు, తర్వాత డిగ్రీ, పీజీ రాయించింది. ఇప్పుడు రాఘవని ఎవరు ఏది ఎక్కడా తక్కువ చేసే మాట్లాడే అవకాశం కూడా ఇవ్వలేదు సీత. ఇప్పుడు రాఘవకి వ్యాపారం తెలుసు, వ్యవహారం తెలుసు, మాట్లాడటం తెలుసు, నాగరికత తెలుసు, జ్ఞానం తెలుసు. బామ్మ వచ్చిందే, చెప్పానుగా అమ్మ, నేను మట్టి ముద్ద అయినా సరే మనం కాస్త శ్రద్ధ పెట్టి మనకి నచ్చినట్టుగా మలుచుకుంటే అందమైనటువంటి దేవుడి విగ్రహంలా అది మారిపోద్దే. చూసావా నీ మొగుడు ఎలా మారిపోయాడో, మీ అమ్మమ్మ కూడా మారింది ఇప్పుడు చూసావా, అది కూడా ఎంత పనితనం, ఎంత వైనం, ఎంత జ్ఞానం, ఎంత తెలివితేటలు నేర్చుకుందో. కట్టెల పొయ్యిల మీద వంటలు వండే దగ్గర నుంచి ఈరోజు గ్యాస్ పొయ్యిలు, ఇండక్షన్ కుక్ టాపుల మీద వండుతూ సైడ్ బై సైడ్ డోర్ ఫ్రిడ్జులు, పనివాళ్ళు, రోబో వ్యాక్యూమ్ క్లీనర్లు, చూసావా మనం డెవలప్ చేస్తే ఏదైనా డెవలప్ అవుద్దమ్మా అని రాఘవ కొత్తగా ఇక ఆర్గానిక్ కూరగాయలు, వెజిటబుల్స్ కూడా స్టోర్స్కి పంపించడం, దాంతోపాటు డైరీ ఫార్మ్స్ అని అవని ఇవని బిజినెస్ను కూడా స్టార్ట్ చేశాడు. అర్థం చేసుకునే భర్త ఉంటే ఏ ఆడదాని జీవితమైనా 3 పువ్వులు 6 కాయలుగా సాగిపోద్దని నిజమే. పుట్టిన దగ్గర నుంచే తన తండ్రి ఏ రోజు తల్లిని సంతోషంగా చూసుకోవటం తను చూసెరగదో. ఎప్పుడు చూసినా నానమ్మ తాతయ్యల్ని వెనకేసుకురావటం, మేనత్తలకే ఎప్పుడు చూసినా అడుగులకి మడుగులొత్తటం, తల్లిని చావబాదటం, దాంతోపాటు వేశ్యలతో తిరగటం, పేకాటలాడటం, గుర్రపు పందాలాడటం, తప్ప తాగటం, సిగరెట్లు తాగటం, అమ్మని బాధటం, ఆడపిల్ల పుట్టిందని తన్ను కొట్టడం, డబ్బు పిచ్చి, అమ్మమ్మ తాతయ్యల ఆస్తి మొత్తం తేలేదనే కోపం, కసి ఇవే చూసింది తప్ప నిజం చెప్పాలంటే తనేం తెచ్చింది. రాఘవ తను దేవతలా కొలుస్తాడు నిజమే, సీతలా అతని గుండెల్లో కొలువుండిపోవాలి, అతన్ని ఎప్పటికీ కూడాను తక్కువ కాకుండా చూసుకోవాలి. ఇది తన కాపురం, తన సంసారం, అతను తన భర్త, వాళ్ళు తన బిడ్డలు, ఆవిడ తన అత్తగారు, తన అమ్మమ్మ. తన జీవితాన్ని, తన సంసారాన్ని తనే అందంగా మలుచుకోవాలి. ఏ ఆడదైనా కూడాను తన కథ అందరికీ కూడాను ఒక అందమైనటువంటి మంచి మార్గాన్ని చూపించాలి అని సీత మనసారా కోరుకుంది. ఇంతటితో ఈ కథ సమాప్తం. మళ్ళీ మరొక మంచి కథతో కలుసుకుందాం. తప్పకుండా మన ఛానల్ని లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, బెల్ ఐకాన్ క్లిక్ చేసి ఆల్ అనే బటన్ ప్రెస్ చేయడం మర్చిపోకండి. ఈ కథను మనకు అందించిన కథా రచయిత్రి జె. ఆమ్ని శ్రీనివాస్ గారు. థ్యాంక్ యూ.